ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మా అందరి జీవితాలలో ఒక నూతన దినమును, నూతన వారమును అనుగ్రహించి భౌతికంగా దూర ప్రాంతాల్లో మేము ఉంటున్నప్పటికీ ఈ రీతిగా మీ సన్నిధిలో గడుపుటకు, దివ్యమైనటువంటి మీ మాటలు మేమందరం కలిసి మాట్లాడుకున్నటకు మీరిచ్చినటువంటి ఇంత చక్కని ఆయుష్ను బట్టి, అవకాశమును బట్టి, ఆరోగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకునబో ప్రతి మాట కూడా మా అందరి వినికిడిలో ఫలింపచేయమని, మా హృదయాలలో ముద్రించమని వేడుకొనుచు, ఈ మాటల ద్వారా మా జీవితాలను మేము మరింత గొప్పగా మీ ఎదుట మలుచుకొనుటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనములు మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. వారం వారం మనం ఇలా కూడుకొని ఎన్నో దివ్యమైన సంగతులు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీ ముందుకు నేను తీసుకొని రావడం జరుగుతోంది. తెర మీద మీకు కనబడుతున్నట్టుగా అమెరికాలో దాడి నేర్పుతున్న 6 పాఠాలు అనేది ఈరోజు మన అంశం. అసలు దీనిని ఈరోజు మనం ఎందుకు ఎన్నుకొని మాట్లాడుకుంటున్నాం అన్నది ఒక చిన్న ప్రశ్న. ఈ అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి? దాని గురించి నేను ఒక చిన్న మాట చెప్పి నేను అంశంలోనికి ప్రవేశిస్తాను. గత నెల సెప్టెంబర్, నేను మాట్లాడుతున్న డేట్ కూడా ఈరోజు నేను చెప్పాలి. నేను 2020 అక్టోబర్ 18వ తారీఖున 2020 అక్టోబర్ 18వ తారీఖున మాట్లాడుతున్నాను. అయితే ఇది నేను గత మాసం మాట్లాడాలనుకున్నది, కానీ కొంత మధ్యలో మాత్రమే దీన్ని మాట్లాడడం జరిగింది. ప్రతి నెల 2వ శనివారం జూమ్ యాప్ ద్వారా ఫాస్టింగ్ ప్రేయర్ మనం నడిపిస్తున్నాం. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో సందర్భంగా ఈ అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇది అందరికీ అందితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఈ అంశాన్ని మరలా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎవరైనా ఇంతకుముందు మేము వినేసాము అని అనుకుంటే, మరలా వినాలన్న ఆసక్తి ఉంటే దయచేసి మీరు వినవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా దీని గురించి మనందరికీ తెలియాలి కనుక, ప్రాముఖ్యమైన విషయం కనుక దీనిని మీ ముందుకు తీసుకొని రావడం నా బాధ్యతగా భావించి నేను తీసుకొని వస్తున్నాను. గత మాసం సెప్టెంబర్ 12వ తారీఖున దీన్ని మాట్లాడాను. ఆ తర్వాత నేను మీకు లైవ్లోకి రాలేకపోవడం చేత ఎక్కువగా దీన్ని నేను ఆ రోజు లేదా ఆ మాసంలో నేను మాట్లాడలేకపోయాను. అయితే సెప్టెంబర్ 11 అన్న తేదీని దయచేసి ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని, ఈ తారీఖును లేదా ఈ తేదీని మనసులో ఉంచుకొని ఈ అంశాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. సెప్టెంబర్ 11. నేను మాట్లాడుతున్నది 2020, కానీ ఒక 19 సంవత్సరాల క్రిందటికి మనం వెళ్ళగలిగితే 2001లో అమెరికాపై ఉగ్రవాదుల దాడి జరిగిన దినమది. మనందరికీ బాగా గుర్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన ఇది. ఉగ్రవాదుల దాడి అమెరికాతో పాటు ప్రపంచాన్ని కూడా ఒక రకంగా ఉలిక్కి పడేలా చేసిందని ఈ దాడి గురించి నేను ప్రస్తావిస్తున్నాను. 2001 వరకు అమెరికా గురించి ప్రపంచం అనుకున్నది ఒకటి, ఈ దాడి జరిగిన తర్వాత అమెరికా గురించి ప్రపంచ మిగిలిన దేశాలకి ఏర్పడినటువంటి అభిప్రాయం మరొకటి. వాటన్నిటి గురించి కూడా నెమ్మదిగా ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఒక చిన్న పరిచయాన్ని దీని గురించి నేను ఇచ్చి నెమ్మదిగా ఆ 6 పాఠాలలోనికి నేను ప్రవేశిస్తాను. ఈ పరిచయాన్ని జాగ్రత్తగా విందాం. 2001లో ఏం జరిగింది అంటే, ఈ 2001 తర్వాత పుట్టిన పిల్లలు కూడా ఉంటారు కదా, మరి వారికి అంత అవగాహన ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు 18, 19, 20 సంవత్సరాల పిల్లలు, మరి వారికి కూడా ఈ లైవ్ ద్వారా వింటూ ఉండొచ్చు. వారికి తెలియాలన్న ఉద్దేశంతో దాని గురించి ఒక చిన్న సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా.
2001 సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికా భూగడ్డపై ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని కీలకమైన స్థావరాలపై దాడులకు పాల్పడిన ఒక పాశవికమైనటువంటి చర్య గురించి నేను మాట్లాడుతున్నాను. అమెరికాలో అమెరికా గడ్డపై శత్రువులు దాడి చేయడం అన్నది 18వ శతాబ్దం తర్వాత 18th సెంచరీ తర్వాత మొట్టమొదటిసారి జరిగింది. ఆలోచించండి ఒకసారి. 18వ శతాబ్దం తర్వాత 21వ శతాబ్దం వరకు అమెరికాలో కొట్టిన శత్రువులు లేరు. 1941 ఆ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు పర్ల్ హార్బర్ అనేటువంటి దానిపై దాడులు జరిగాయి, కానీ అది వేరే ప్రాంతం. కానీ అమెరికా మెయిన్ ల్యాండ్ పైన దాడి జరిగింది మాత్రం 18వ శతాబ్దం తరువాత ఈ 21వ శతాబ్దంలో 2001వ సంవత్సరం. అంటే ఈ యొక్క దాడి ఎంత ప్రత్యేకతను సంతరించుకుందో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఉగ్రవాదులు 19 మంది వీళ్ళు. అమెరికాలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల సంఖ్య 19 మంది. ఈ 19 మంది ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్ చేసి అందులో 2 విమానాలను వారు న్యూయార్క్ అనేటువంటి పట్టణంలో ఉన్న WTC టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC టవర్స్ అన్న ట్విన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్పై ఒక 2 విమానాలను వారు ఉపయోగించి హైజాక్ చేసి వాటిని నేల కూల్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మరొకటి ద పెంటగాన్ అనేటువంటి అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో దానిపైన వారు మరొక విమానాన్ని ఉపయోగించారు దాడి చేయడానికి. ఇక మరొకటి ఏకంగా ఈ రెండిటికంటే పెద్ద స్థావరంపై వారు టార్గెట్ చేసి వాషింగ్టన్ DC అనేటువంటి ప్రాంతంలో మెయిన్ ద సీట్ ఆఫ్ US గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ వారు ద క్యాపిటల్ అనేటువంటి ప్రాంతంపై వారు దాడి చేయాలని వారు ప్లాన్ చేసినా కూడా ఆ 4వ విమానంలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడి మా దేశాన్ని మేము కాపాడుకోవాలని వారి సస్సేమిరా ఒప్పుకోకుండా దాన్ని మరొక వైపుకు మళ్లింపజేసి ఒక ఎవరు లేని ప్రాంతంలో అది కూలిపోయేలా వారు చేసి వారి ప్రాణాలను వారు అర్పించారు. ఇదంతా చిన్న పరిచయంగా మీకు ఇస్తున్న ప్రయత్నం ఇది. ఇకపోతే ఈ దాడులలో ఏకంగా 2977 మంది, ఈ 2977 మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకొనగా ఆ 2977 మందికి చనిపోయిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు కదా. అందులో ఆ 19 మందిని యాడ్ చేస్తే మొత్తానికి 2996 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులతో సహా. అంటే 4 తక్కువ 3000 మంది. అంత మాత్రమే కాదు, ఆ దాడుల వలన ప్రాణాలు పోకున్నా కూడా జీవితాంతం బాధపడేలా బాధలు, ఈ యొక్క ఫిజికల్ బాధలు ఏవైతే ఉంటాయో అవయవాలు కోల్పోవడం కానీ లేదా ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నీ ఎదుర్కొని ఈ రోజుకి బాధపడుతున్న వారు సుమారు 25,000 మంది. అంటే ఎంత భయంకరమైన దాడో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రియులారా, ఈ దాడి జరిగిన తర్వాత చెప్పాలంటే ఆ రోజు ప్రపంచమే ఒక్కసారిగా ఆశ్చర్యపై ముక్కు మీద వేలేసుకుని అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? అమెరికాలో కొట్టడం ఏంటి? అగ్రరాజ్యం, బలమైన రాజ్యం, అమెరికాను కొట్టే దమ్ము ఎవరికి లేదు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక 19 మంది అమెరికాను చిగురుటాకులా వణికించేయడం ఏంటి అని ఆశ్చర్యపోయింది మొత్తం ప్రపంచం అంతా ముక్కు మీద వేలేసుకొని. అలాంటి భయంకరమైన పరిస్థితి నేటికి 19 సంవత్సరాల క్రిందట జరిగింది. నేను అక్టోబర్ 18వ తారీఖున నేను మాట్లాడుతున్న సందర్భం మాత్రం సెప్టెంబర్ 11వ తేదీకి సంబంధించింది. ఇకపోతే దీని గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఏటా కూడా ఏదో ఒక వార్తాపత్రికలో కానీ ఏదో ఒక టీవీ ఛానల్లో కానీ మర్చిపోకుండా ఏదో ఒక వార్తను
ప్రసారం చేస్తూ దాని గురించి కనీసం కాస్తంత సమయాన్ని వెచ్చించి ఈ రోజుకి ప్రతి ఏటా ఆ తేదీన ప్రపంచం దీని గురించి మాట్లాడుకుంటోంది అన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. పోతే దీని గురించి ప్రపంచమంతా ఎన్నో వార్తాపత్రికలు ఎన్నో వార్తలను ప్రచురము చేయగా ఆ వార్తలలో ఎన్నో విశ్లేషణలు, ఎందరో మేధావులు, ఎందరో విశ్లేషకులు దీని గురించి ఎన్నో అభిప్రాయాలు, తర్వాత దీని గురించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, భవిష్యత్తులో ఇలాంటిది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎన్నో రకరకాల ప్రతిపాదనలు ఇవన్నీ కూడా చేస్తూనే వచ్చారు, చేస్తూనే ఉన్నారు కూడా ఇప్పటికి కూడా. ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికాలో ఉగ్రవాదుల దాడి జరగనంత వరకు కూడా ఉగ్రవాదం అన్నది కేవలం చిన్న చిన్న దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఉగ్రవాదం అన్నది ఒక లోకల్ ఇష్యూనే కానీ ఇది ఒక గ్లోబల్ ఇష్యూ కాదు, అంతర్జాతీయ సమస్య కాదని అభిప్రాయపడినటువంటి దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమెరికా. ఎందుకంటే అమెరికాపై ఉగ్రవాదులు ఏ రోజు కూడా నేరుగా దాడి చేయలేదు కనుక 2001కి ముందు వరకు కూడా జరిగింది 1-2 సార్లు. 1993లో కూడా WTC టవర్స్పై ఒక దాడి అయితే జరిగింది. 1993లో కూడా WTC టవర్స్ని కూల్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు లోపలికి వెళ్ళి, కానీ దానివల్ల పెద్దగా నష్టమేం కలగలేదు. ఒక 6 మంది అయితే చనిపోయారని ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. ఇక్కడ నేను చెప్పాలనుకుంది, ఇంత పెద్ద స్థాయిలో అమెరికాను ఎవరు కొట్టలేకపోయారు కనుక అసలు ఉగ్రవాదం అన్నది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే సంబంధించినది, కానీ ఇది ఒక అంతర్జాతీయ సమస్య అని సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే 2001 కంటే ముందు లేదని మనం ఒక రకంగా భావించవచ్చు కూడా. కానీ 2001 తర్వాత పిక్చర్ అంతా మారిపోయింది. ఇక మరొక సంగతి ఇక్కడ నేను ముందుకెళ్తాను. ప్రపంచమంతా కూడా ఎన్నో వార్తాపత్రికలు, ఎన్నో న్యూస్ ఛానల్స్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉండగా ఎన్నో విశ్లేషణలు అన్నవి వార్తాపత్రికలో ప్రచురము కాగా ఈరోజు ఒక వార్తాపత్రిక అనుకుందాం, అందులో వచ్చినటువంటి ఒక విశ్లేషణను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ విశ్లేషణను ఆధారం చేసుకుని ఈరోజు ఈ అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నా. ఈ 2001 సెప్టెంబర్ 11వ తారీఖున జరిగినటువంటి ఈ ఉగ్ర దాడిని గూర్చి ఒక వార్తాపత్రిక ప్రచురించినటువంటి ఒక విశ్లేషణ ఏదైతే ఉన్నదో ఆ విశ్లేషణలో వారు చెప్పిన మాట, ఖచ్చితంగా మనం ఒక 6 పాఠాలు దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక 6 పాఠాలు కేవలం అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ 6 పాఠాలను నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోకపోతే మాత్రం ఏదో ఒకరోజు అమెరికాకు పట్టినటువంటి ఆనాటి గతి ఆ దేశానికి పట్టక తప్పదని ఆ విశ్లేషణలో కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక మంచి విశ్లేషణతో కూడినటువంటి వార్త ప్రచురం కాగా దాన్ని బేస్ చేసుకొని నేను కేవలం ప్రపంచ పౌరులుగా మాత్రమే కాకుండా బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులుగా కూడా కొన్ని సంగతులు, ప్రాముఖ్యమైన సంగతులు, మన ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం రండి అని పిలుపునిస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఇక ప్రారంభిస్తున్నాను ఆ 6 పాఠాల గురించి. ముందుగా మొదటిది, అమెరికాలో దాడి జరిగిన తర్వాత ఈ వార్తాపత్రిక వారు, ఆ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి మొదటి విషయం, అమెరికాలో దాడి జరగనంత వరకు అమెరికాను ఇది ఒక అభేద్యమైనటువంటి ఒక రాజ్యం, ఇన్వల్నరబుల్ నేషన్, అంటే ఎవరూ కూడా దీనిని ఓడించలేరు, ఎవరూ కూడా దీనిని కొట్టలేరు, ఎవరూ కూడా దీనిని ఎదుర్కోలేరు అనేటువంటి ఒక ముద్ర అమెరికాకు ఉండేది. గమనించాలి, అమెరికాకు ఉన్నటువంటి ఒక ముద్ర ఏంటి, ఒక అభిప్రాయం ఏంటి దాని గురించి మిగిలిన దేశాలకనంటే అమెరికాను ఢీ కొట్టడం అనేది అంత సులభం కాదు. దాదాపుగా అమెరికా అంటే ఒక ఓటమి నెరుగని ఒక అగ్రరాజ్యం అనేటువంటి అభిప్రాయం 2001 వరకు ప్రపంచ దేశాలకు ఉండగా అది కాస్త ఒక్కసారిగా పటాపంచలైపోయి, ఏంటి అమెరికాను కూడా కొడతారా అని అడిగితే జస్ట్ 19 మంది వెళ్ళి అమెరికాను వణికించిన సందర్భం ఈ రోజుకి కూడా అమెరికా జీర్ణించుకోలేనటువంటి ఒక వాస్తవం. అది చరిత్రతో కూడుకున్నటువంటి వాస్తవం, అది ఆధారాలతో కూడుకున్నటువంటి సత్యం. అది 19 మంది. దీని వెనకాల ప్లాన్ ఎంతమంది చేశారనేది తర్వాత సంగతి, కానీ ఇంప్లిమెంట్ చేసింది మాత్రం ఒక 19 మంది. బహుశా అంతవరకు అమెరికా నన్ను కొట్టేవాళ్ళు ఎవరున్నారు అని అనుకుని ఉండొచ్చు, బహుశా నన్ను ఓడించేవాళ్ళు ఎవరున్నారు, నన్ను దెబ్బతీసేవాళ్ళు ఎవరున్నారు, మహా అంటే ఏదైనా చెయ్యాలంటే నేను చేయాలే కానీ నన్ను కొట్టేవాళ్ళు ఎవరు అనేటువంటి అభిప్రాయం ఒకవేళ అమెరికాకు ఉందేమో, కానీ
అమెరికా గురించి మిగిలిన దేశాలు కూడా అలాంటి భావనలో ఉండి ఉండొచ్చేమో, కానీ అదంతా తప్పు అని, అది అజ్ఞానమని, అది అమాయకత్వమని ఒక్కసారిగా ఒక్క రోజుతో నిరూపితమైంది చరిత్రలో అని చెబుతున్నాను. మరి దీని నుండి మనమేం నేర్చుకోవాలి అని ఆలోచిస్తే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాం, సమాజంలో ఏం జరుగుతున్నా కూడా దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రపంచం ప్రతి క్షణం మనకు పాఠాలు నేర్పిస్తుంటుంది. మనం ఉంటున్న సమాజం ప్రతి క్షణం మనకు పాఠాలు నేర్పిస్తుంటుంది. మనం నివసిస్తున్నటువంటి ప్రకృతి ప్రతి క్షణం మనకు పాఠాలు నేర్పిస్తుంటుంది. కానీ నేర్చుకునేటువంటి ఆలోచన, నేర్చుకునేటువంటి మనసు, నేర్చుకునేటువంటి జ్ఞానం ఖచ్చితంగా మనకు ఉండాలి. అందుకే దేవుడు ఈ దివ్య గ్రంథాన్ని మన చేతికిచ్చింది. ఇదే మనకు మన పాదములకు దీపమని వాక్యం సెలవిస్తోంది, మర్చిపోకండి. దేవుని వాక్యమే మన పాదములకు దీపం. మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగునైనటువంటి వాక్యం ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఎప్పుడో దేవుడు వ్రాయించాడు. ఇలాంటి సందర్భాలను మనం మనసులో పెట్టుకున్నప్పుడు మనం చక్కని పాఠాలు నేర్చుకోవచ్చు. అమెరికా ఎలాగైతే ఒక అభేద్యమైనటువంటి రాజ్యం అని ఈ తరంలో మనం అనుకున్నామో, ప్రపంచ దేశాలు అనుకున్నాయో, చరిత్ర దేవుడు బైబిల్లో వ్రాయించి అలా ఏ దేశం అనుకున్నా కూడా వారు ఖచ్చితంగా గడ్డి తినక తప్పదు, నేలపాలు కాక తప్పదని ప్రారంభం నుండి దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇది కేవలం ఈరోజు మనము ఈ వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళు చెప్పారు కనుక మనం నేర్చుకుంటున్నామని కాదు, కానీ దాన్ని ఆధారం చేసుకొని మనం బైబిల్లోనికి ప్రవేశిస్తే ఖచ్చితంగా బైబిల్ దీని గురించి మాట్లాడింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ పాఠం మన కోసం వ్రాయించాడు. మొదటి పాఠం గురించి నేను మాట్లాడుతున్నా. ఏమిటది? ఎవరైనా సరే నాకు మించిన వారు లేరు. దేశమైనా, ప్రాంతమైనా, వ్యక్తులైనా ఈ సూత్రం అందరికీ అప్లై అవుతుంది. రాజ్యాలైన, సామ్రాజ్యాలైన, దేశాలైన, ప్రాంతాలైన, చివరికి వ్యక్తులైనా మా అంత బలవంతులు లేరు, మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, నన్ను ఢీకొట్టేటువంటి వీరులు, శూరులు ప్రపంచంలో ఎవరు లేరు అనేటువంటి భావన ఎవరికున్నా కూడా వారు ఖచ్చితంగా మట్టి కరవక తప్పదని దేవుడు చరిత్రను మన కోసం వ్రాయించాడు. పోతే ఈరోజు మనం అమెరికా గురించి మాట్లాడుతున్నాం, కానీ ప్రపంచంలో మొట్టమొదట రాజకీయానికి, రాజ్యాలకు తెరలేపిన భూప్రాంతమే మెసొపొటేమియా. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. జలప్రలయం తర్వాత, నోవాహు జలప్రలయం తర్వాత నోవాహు గారి కుటుంబం సెటిల్ అయింది ఆ ప్రాంతంలో. 2 మహానదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే మెసొపొటేమియా. యూఫ్రటీసు, అలాగనే హిద్దెకెలు అనేటువంటి, లేదా ఫరాతు, హిద్దెకెలు, ఈరోజు దాన్ని మనం టైగ్రీస్ అని పిలుస్తున్నాం. ఆ 2 నదుల మధ్య ఉన్నటువంటి భూప్రాంతమే మెసొపొటేమియా. ఈరోజు ప్రపంచంలో అది ఇరాక్ అన్న పేరుతో పిలువబడుతోంది. మరి చరిత్రలో మనం తొంగి చూస్తే ఆ భూప్రాంతాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన ఒక బలవంతుడే నిమ్రోదు అని చూస్తున్నాం బైబిల్లో మనం. ఆదికాండం 10వ అధ్యాయంలో యెహోవా ఎదుట పరాక్రమమైన వేటగాడు అనేటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడు, పేరు కలిగినటువంటి వాడు. అలాంటి వాడు మొట్టమొదట ఆ భూప్రాంతాన్ని పరిపాలించిన ప్రారంభపు రాజు. ఆ రాజుగారి, ఆ బలవంతుని చేతిలో ఆ యొక్క భూప్రాంతం పరిపాలింపబడగా నెమ్మదిగా వారి ఆలోచనలన్నీ కూడా ఆ యథా రాజా తదా ప్రజ అని అంటారు కదా. మరి నిమ్రోదు ఎలాంటి క్యారెక్టర్తో ఉన్నాడో ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఆ భూప్రాంత ప్రజలందరూ కూడా రోజురోజుకి ఒక రకంగా దేవునికి దూరం అయ్యేటువంటి ఒక వైఖరిలోనికి వచ్చేశారు. వచ్చి భూమి మీద మన పేరు ఎప్పటికీ నిలిచిపోవాలి అనే ఒక భయంకరమైనటువంటి దుష్ట ఆలోచనతో జన్మనిచ్చిన దేవుని మహిమ కోసం బ్రతకవలసిన మనుషులు కాస్త వారి పేరు ప్రఖ్యాతల కోసం వారు పరుగులెత్తి ఒక గోపురాన్ని, ఆకాశమునకు అంటూ గోపురాన్ని కట్టాలని వాళ్ళు నిర్ణయించుకొని 24 గంటలు కూడా పేరు పిచ్చి, పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడడం, దీనికోసం ఆలోచించి పరుగులెత్తుతున్న వారిని దేవుడు ఆకాశం నుండి చూసి వారి భాషలను తారుమారు చేసి, ఒకే భాష కలిగినటువంటి వారికి కాస్త వారి యొక్క భాషలను తారుమారు చేసి అక్కడ నుండి దేవుడు వారిని చెదరగొట్టేశాడు. ఎందుకు చెదరగొట్టాడు? వారి ఆలోచనలు, అలాగనే వారి యొక్క వైఖరి, వారి ప్రవర్తన, వారి మైండ్ సెట్ అంతా కూడా ఆరోగ్యకరంగా లేని పరిస్థితిని దేవుడు గమనించాడు. సరే, అది ప్రారంభపు దినాలు, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకపోయినా ఆ ప్రాంతం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆనాటి తరం గురించి మనం తక్కువ మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ
వాళ్ళున్న ఆ ప్రాంతం గురించి మాత్రం ఖచ్చితంగా మనం కాసేపు సమయాన్ని వెచ్చించి మనం మాట్లాడుకోవాలి. కారణం, ఆ మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతం 2 భాగాలుగా మనం విడగొడితే ఉత్తర భూప్రాంతం, దక్షిణ భూప్రాంతం. ఈరోజు ఇరాక్ అంటున్నాం కదా, ఉత్తర ఇరాక్, దక్షిణ ఇరాక్. కానీ ఆ రోజు ఇరాక్ అని పేరు లేదు దానికి. రాను రాను బాబెలు అనేటువంటి గోపురం కదా, బాబేలు అనేటువంటి ఆ ప్రాంతం, ఆ గోపురాన్ని బాబేలు గోపురం అని పిలుస్తాం. ఆ పేరే తర్వాత ఆ భూప్రాంతానికి మనకు కొద్ది రోజులు పిలువబడింది. ఆ బాబెలే తర్వాత బబులోనుగా పిలువబడింది. కానీ బబులోన్ అనేది సదరన్ ఇరాక్ ప్రాంతం, దక్షిణ ప్రాంతం. కానీ బబులోను కంటే ముందు ఆ భూప్రాంతంలో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక సామ్రాజ్యమే అషూరు సామ్రాజ్యం. అది నార్దర్న్ పార్ట్లో ఉంటుంది. ఇరాక్ అన్నటువంటి భూప్రాంతంలో ఉత్తర వైపున ఉన్నటువంటి ప్రాంతం అషూరు. ఈ అషూర్ అనే ప్రాంతాన్ని కూడా ఒకప్పుడు స్థాపించింది నిమ్రోద్ అనే నేను ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి, బైబిల్ని ఆధారం చేసుకొని. ఇక ఆ అషూరీయుల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అషూరీయులు అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన వారు చరిత్రలో. వారి పేరు చెబితేనే ఇతర దేశాలకు రాత్రివేళ కలలో వాళ్ళ పేరు గుర్తొచ్చినా కూడా గుండెపోటు వచ్చి చచ్చిపోయేటువంటి పరిస్థితి. వెన్నులో వణుకనంటారే, అషూరీయుల పేరెత్తితే అలాంటి పరిస్థితి. కానీ నిజానికి మిగిలిన దేశాలను వారి పాపాలను బట్టి, వారి అతిక్రమాలను బట్టి వారిని శిక్షించడానికి దేవుడు తరగతి గదిలో ఒక టీచర్ గారి చేతిలో బెత్తం ఎలాగైతే ఉంటుందో, అషూరీయులను ఒక బెత్తంగా దేవుడు వాడుకుంటూ మిగిలిన దేశాలను శిక్షిస్తున్నాడన్న సంగతిని అషూరీయులు గుర్తించలేకపోయారు. ఎందుకనగా దేవుడు ప్రతి మనిషికి కూడా ఇన్బిల్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ దేవుడు దిగొచ్చేయని చెప్పడు. కొన్ని మనమే సొంతంగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆల్రెడీ ఇన్బిల్ట్, మనకు మొబైల్ ఫోన్లో ఎలాగైతే ఇన్బిల్ట్ మెమొరీ అని ఉంటుందో, దేవుడు మనిషిని పుట్టించేటప్పుడే ఇన్బిల్ట్ నాలెడ్జ్, ఇన్బిల్ట్ విజ్డమ్ అని ఇస్తాడు. అందుకే ఆదాము గారిని చేసిన తర్వాత హవమ్మ గారిని చేసి దేవుడు ఆదాము గారి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, నాయన ఈవిడని స్త్రీ అనాలి, నారి అనాలి, మరి నీలో నుండి తీయబడింది, నీ మాంసంలో ఒక మాంసము, నీ ఎముకలో ఒక ఎముక, ఈవిడను నీకు భార్యగా ఇస్తున్నాను తీసుకో అని దేవుడేం పరిచయం చేయలేదు. అమ్మగారిని తీసుకొని వచ్చేసరికి ఆమె గురించిన హిస్టరీ అంతా అయ్యగారు చెప్పేశారు, ఆదంగారు చెప్పేశారు. నా ఎముకలలో ఒక ఎముక, దేవుడేం చెప్పలేదు ఆయనకి. నా మాంసంలో ఒక మాంసం, అది కూడా దేవుడేం చెప్పలేదు. ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారీ అని పేరు కూడా పెట్టేసుకున్నాడు. దేవుడే పెట్టాడు నారీ అని. దేవుని ఎదుట నారీ అన్నాడు కానీ నాది అని తీసుకున్నాడు ఆయన. దేవుడు ఇచ్చినట్టుగా ఏమి ఉండదు అక్కడ, ఈయన తీసుకున్నట్టు ఉంటుంది. ఇన్బిల్ట్ నాలెడ్జ్ చూడండి ఆదాము గారికి ఉన్నటువంటి ఇన్బిల్ట్ విజ్డమ్ చూడండి. కొన్ని సందర్భాలలో మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు, గొప్ప మాటలు, పెద్ద మాటలు అంటే వయసుకు మించి కాదు, కానీ మనం ఆశ్చర్యపోయేలా వాళ్ళు మాట్లాడుతుంటారు. అంతే, అసలు ఇంత జ్ఞానం వీడికి ఎలా వచ్చింది, ఈ పాపకి ఎలా వచ్చింది అని అనుకుంటుంటాం. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం అలాంటిది. అలాంటప్పుడు అషూరీయులు, అసలు అషూరు అనేది చాలా చిన్న ప్రాంతం నిజానికి. ఆ నీనేవే అనేది పెద్ద పట్టణమైనా కూడా అషూరు రాజధాని. నీనేవే, హారాన్ ఇవన్నీ తిప్పి కొడితే ప్రపంచాన్ని గడగడలాడించే అంత పెద్ద విశాలమైన ప్రాంతం అయితే కాదది. ఇంత చిన్న ప్రాంతమైనటువంటి మేము ఇంత బలాన్ని పుంజుకోవడం ఏంటి, ఇంతమందిని జయించడం ఏంటి, ఇంతమంది మా చేతికి దొరకడం ఏంటి, కనీసం ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు కూడా ఆలోచించకుండా ఇదంతా మా బలం అనేటువంటి ఒక అహంకారంలోనికి వెళ్ళిపోయి, ఆ రోజుల్లో అషూరీయులు కూడా అభేద్యమైన సామ్రాజ్యంగా, అషూరీయులను కొట్టడం అనేది ఈ జన్మకు జరగదనుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో మిగిలిన దేశాలు కానీ మిగిలిన ప్రాంతాలు కానీ. అందుకే వారి అహంకారాన్ని బట్టి విన్నారుగా యూట్యూబ్లో మనం ఇచ్చినటువంటి సందేశం, అహంకారులైన అషూరీలను మూడు భాగాలు ఉంటాయి, మీరు వినే ఉంటారు బహుశా. ఆ అషూరీలు ఎంత భయంకరంగా చరిత్రలో ప్రవర్తించారో కనబడుతుంది. ఒక వచనాన్ని మాత్రం చూద్దాం, మర్చిపోకండి. ఒక వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనం, అమెరికాను అభేద్యమైనది అనుకున్నారు కానీ అది కాదు అని తేలిపోయింది, మనం ఈ పాఠం నేర్చుకుందాం రండి అని వారు పిలుపునిచ్చారు ఆ వార్తాపత్రికలో. నేనంటున్నది ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రిందటే దేవుడు ఇలాంటి పాఠాన్ని ఎంత గొప్పగా వ్రాయించాడు, ఒకసారి మనం గమనిద్దాం రండి అని పిలుస్తున్నాను. యెషయా గ్రంథము 10వ అధ్యాయం. నేను మాట్లాడుతున్నది అక్టోబర్ 18వ తారీఖునైనా నేను సెప్టెంబర్ 11వ తారీఖున మాట్లాడుతున్నానని మీరు భావించి వినండి, చాలా విషయాలు మీకు కనెక్ట్ అవుతాయి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని సంగతులు జాగ్రత్తగా మనం చూద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అషూరీయులకు శ్రమ. ఎందుకు శ్రమ? వారి మైండ్ సెట్ బాగలేదు, వారి ఆలోచనలు సరిగా లేవు. చూద్దాం ఏంటో. వారు నా కోపమునకు సాధనమైన దండము.
దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన అంటున్న మాట అది, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది, వారిని నేను వాడుకుంటున్నాను నా ఉగ్రత కుమరించడం కోసం మిగిలిన జనాలపై, మిగిలిన రాజ్యాలపై. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపేదను. దేవుడు పంపుతున్నాడు అక్కడ వారిని. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపేదను, దోపుడు సొమ్ము దోచుకొనుటకును. ఆల్రెడీ మిగిలిన వాళ్ళందరూ కూడా దోపిడీలు చేసి దోచుకున్న సొమ్మును దాచుకున్నారు. దోచుకున్న సొమ్మును మరలా దోపిడీకి గురి చేస్తానంటున్నాడు అష్షూరీయులను పంపించి. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక టీచర్ గారి చేతిలో బెత్తం ఎలాగైతే ఉంటుందో పిల్లల్ని శిక్షించడానికి, విద్యార్థులను, దేవుడు అష్షూరీయులను అలా వాడుకుంటున్నాడు. గమనించండి. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. ఇది నేను చేస్తున్న కార్యం అంటున్నాడు దేవుడు. అయితే ఇది చాలా డేంజరస్ వర్డ్ ఇక్కడ. అయితే అతడు అలాగనుకోనాడు, నన్ను ఎవరో వాడుకుంటున్నారని మాత్రం అనుకున్నాడు. అది అతని ఆలోచన కాదు. మరేంటి అతని ఆలోచన? నాశనము చేయవలెనని, చాలా జనములను నిర్మూలము చేయవలెనని అతని ఆలోచన. అతను ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? అంటే మహారాజులను సహితం నేను ఓడించాను కదా అని అనుకుంటున్నాడు. అలా మీరు కింది చదువుకుంటే వెళ్ళండి, అతని యొక్క అహంకారం ఏంటో, అతని యొక్క గర్వం ఏంటో మన కంటికి కనబడుతుంది. అతను అంటే ఇక్కడ అష్షూరు చక్రవర్తి. అతను ఏ వ్యక్తి అయినా సరే, చక్రవర్తులు మారుతూ ఉంటారు. అష్షూరీయుల గురించి, అష్షూరు చక్రవర్తుల గురించి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఈరోజు అమెరికాను ఎలాగైతే ఒక అభేద్యమైనది అని అనుకున్నారో ఒక 20 సంవత్సరాల కిందటి వరకు, అష్షూరీయులను కూడా అలానే అనుకున్నారు చరిత్రలో. కానీ 5వ వచనం చూస్తున్నారుగా, అష్షూరీయులకు శ్రమ. తుడి చేస్తానన్నాడు దేవుడు అష్షూరీయుల్ని. తుడి చేశాడు కూడా చరిత్రలో. అష్షూరీయులను దేవుడు బబులోనీయులకు అప్పగించి అష్షూరీయుల పతనాన్ని దేవుడు శాసించాడు. గమనించండి, ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ పాఠం? పోనీ అష్షూరీయుల తర్వాత వచ్చినటువంటి బబులోనీయుల గురించి మాట్లాడితే వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారంటే 2 ఆకులు ఎక్కువ తినే వచ్చారు. దేవుడు అప్పగించాడు అష్షూరీయులను అని అనుకోలేదు వీళ్ళు. అష్షూరు సామ్రాజ్యాధినేత నెబుకద్నెజర్ గురించి దానియేలు గ్రంథంలో ఎక్కువ మనం చదువుకుంటూ ఉంటాం. దానియేలు గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాడు, లేదా చిలకకు చెప్పినట్టు చెప్పాడు నెబుకద్నెజర్కి, నీ వైఖరి మారకుంటే మాత్రం నువ్వు గడ్డి తినక తప్పదన్నాడు. నిజంగానే, లిటరల్గానే, అక్షరార్థంగా నువ్వు గడ్డి తింటావని చెప్పాడు. కానీ అది జరగకూడదంటే నువ్వు మారితే మంచిది, నీ మంచి కోసం చెబుతున్నానని చెప్పాడు. కానీ దానియేలు మాటలు చెవి వరకు వెళ్ళాయి, కానీ నెబుకద్నెజర్కి బుర్రకెక్కలేదు. చూద్దాం అది కూడా, అతని ఆలోచన ఏంటో, అతని గర్వం ఏంటో చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం తీద్దాం. ఒక వృక్షపు స్వప్నం నెబుకద్నెజర్కు వస్తుంది. దాని భావాన్ని తెలియజేసినటువంటి దానియేలు గారు 27వ వచనము నుండి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనము నుండి, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీ మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. నువ్వు మారితే మంచిది. ఈరోజు క్షేమంగా ఉన్నావు, బాగానే ఉంది, కానీ నీ భవిష్యత్తు అయితే బాగలేదు. కానీ నేను చెప్పినట్టుగా నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. కానీ కింద అవి ఏవి కూడా నెత్తికి ఎక్కించుకోలేదు నెబుకద్నెజర్. 30వ వచనంలో అతని ఆలోచన ఏంటో చూద్దాం ఒకసారి. 30వ వచనం, రాజు బబులోనును, ఈ వచనంలో నా అనేటువంటి పదాన్ని లేదా నా అనేటువంటి అక్షరాన్ని దయచేసి మీరు గమనించండి, అతని ఆలోచన ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. 30వ వచనం, బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నెక్స్ట్ నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఏంటిదంతా? నా జబ్బు. ఇప్పుడు మనకు కరోనా జబ్బు, కానీ అయ్యగారికి మాత్రం నా అనే జబ్బు, నా అనే రోగం ఉంటుందండో కొంతమందికి. నేనే, నాదే. అతను చూడండి, నేను కట్టించినది కాదా? ఆ మాట అన్న వెంటనే ఏం జరిగిందో చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా వెంటనే 31వ వచనంలో ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చినదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏమిటి ఆ ప్రకటన చూద్దాం.
నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఏమిటది? 30వ వచనంలో అయ్యగారికి రోగం పీక్స్కి వెళ్ళింది, అక్కడి నుంచి దింపేశాడు 31వ వచనంలో దేవుడు. ఏ రోగం అది? ఇందాక చెప్పానుగా, నా రోగం. కరోనా మొన్న వచ్చింది, కానీ నా రోగం అనేది ఎప్పటి నుంచో ఉంది. బాబేలు గోపురం నుంచి ఉంది. చెప్పాలంటే అంతకుముందు నుంచి కూడా ఉంది. కయ్యిన దగ్గరే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇది చాలా డేంజరస్ వైరస్. ఇది దేవుడు ఎంత యాక్షన్ తీసుకున్నాడు చూడండి. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నెబుకద్నెజర్ని రాత్రికి రాత్రి దింపి గడ్డి తినిపించారంటే ఏమనాలి? అది చూడండి. తర్వాత వెంటనే ఏం జరిగింది? 33వ వచనంలో, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయను. ఎప్పుడైనా ఊహించుకొని ఉంటాడా నాకు ఈ గతి పడుతుందని? ఆకాశమంత ఎత్తులో ఉన్నటువంటి నెబుకద్నెజరును పాతాళమంత లోతులోనికి తొక్కేశాడు దేవుడు. నన్ను కొట్టేవాడేవాడు, నన్ను ఢీ కొట్టేవాడేవాడు, నేను కదా అని అనుకున్నాడు నెబుకద్నెజరు. ఈ సూత్రం ఇందాక నేను చెప్పినట్టుగా అది సామ్రాజ్యమైన, రాజ్యమైన, దేశమైన, ప్రభుత్వమైన, పార్టీ అయినా, చివరికి పర్సన్ అయినా, ఎవరైనా ఇదందరికీ అప్లై అవుతుంది. తన రాజ్యాన్ని బట్టి గర్వించిన నెబుకద్నెజరు కానీ ఈరోజు వ్యక్తిగతంగా మన జీవితాలను మనం పరిశీలించుకుంటే మనకు కూడా ఇలాంటి వైరస్ ఒక 1/2 కిలో ఏమైనా ఉందేమో ఆలోచించండి. కనీసం ఎక్కువ లేకపోయినా మనకున్నటువంటి స్కిల్స్ని బట్టి, మనకున్న టాలెంట్స్ని బట్టి, లేదా మనకున్న తలాంతులను బట్టి, బయట మనకున్నటువంటి పేరును బట్టి గర్వానికి, అహంకారానికి మనము గురైతే దేవుడు మట్టి కరిపించక తప్పదు. జరిగి తీరుతుంది. చరిత్ర నేర్పిస్తున్న పాఠం కదా ఇది. కొన్ని అయితే పెద్దవాటికి మాత్రమే అప్లై చేసి మనకు మనం అప్లై చేసుకోవడంలో ఫెయిల్ అయితే అది కూడా అజ్ఞానం అవుతుంది. ఈ మాటలు వింటుండగా దయచేసి గమనించండి. మీలో చెబుతున్న నాతో సహా దేవుడు మనకు ఏవో ఒక తలాంతులు ఇచ్చే ఉంటాడు. ఆ తలాంతులను బట్టి మనం దేవుని మహిమపరచాలి తప్ప, మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మహిమకరంగా ఆ తలాంతులు ఎలా ఉపయోగపడతాయని అనుకోవాలి తప్ప, ఆ తలాంతులను బట్టి మనము దేవుని పక్కన పెట్టి అశూరియుల వలె, దేవుని పక్కన పెట్టి నెబుకద్నెజరు వలె, ఇది నా గొప్పతనం, నాకున్న తలాంతు, నేను కింగ్ని అనేటువంటి భావనలోనికి వచ్చేస్తే ఖచ్చితంగా దేవుడు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోక తప్పదు. చివరికి బైబిల్ మన చేతికి ఇచ్చిన తర్వాత కూడా మనం ఈ పాఠాలు నేర్చుకోకపోతేలా? ఇక మనం దేవుని పిల్లలుగా లేకపోతే క్రైస్తవులుగా మనం మాట్లాడుకుంటున్నాం కనుక సహజంగా దేవుడు కొంతమందిని వాక్య పరిచర్యలు ఎక్కువగా వాడుకుంటూ ఉండొచ్చు, కొంతమందిని గాన పరిచర్యలు ఎక్కువ వాడుకుంటూ ఉండొచ్చు, కొంతమందిని సంఘ మిగిలిన పరిచర్యలో ఎక్కువ వాడుకుంటూ ఉండొచ్చు. ఏదైనా కానీ అన్ని పరిచర్యలే. నేను వాక్యం చెబుతున్నాను కదా మీకంటే గ్రేట్ అని చెప్పేవాడు అనుకోకూడదు. నేను పాటలు పాడుతున్నాను చక్కగా మీకంటే గ్రేట్ అని పాడేవారు అనుకోకూడదు. అసలు నేను పనులు చేయకపోతే మీరేం చేయగలరు ఇవన్నీ అని చెప్పి పనులు చేసేవాళ్ళు అనుకోకూడదు. అసలు సంఘ పరిచర్యలు నానా విధములుగా ఉంటాయి. దేవుని పరిచర్య అనగానే ప్రతి పరిచర్య కూడా దేవుడిచ్చినటువంటి చక్కని ఘనత, మనకున్నటువంటి భాగ్యం. అది ఆ భాగ్యమును బట్టి దేవుని మహిమపరచాలి తప్ప గర్వాంధులై నాకంటే గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు లేరని, నాకంటే గొప్పగా పాటలు పాడేవాళ్ళు లేరని, నాకంటే గొప్పగా పని చేసేవాళ్ళు లేరని, నాకంటే గొప్పగా డొనేట్ చేసేవాళ్ళు లేరని, నాకంటే గొప్పగా మీటింగ్లు పెట్టేవాళ్ళు లేరని, ఇలాంటి ఎన్నో ఇతరత్ర కారణాలను బట్టి మనం గర్వాంధులమైతే చరిత్రలో పెద్ద పెద్ద రాజ్యాలనే కరివేపాకు తీసేసినట్టుగా తీసేసిన దేవుడు మనం ఎంత ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నా. ఆ వార్తాపత్రిక వారు అమెరికాపై దాడి జరిగిన తర్వాత
అభేద్యమైనటువంటి సామ్రాజ్యం కానీ రాజ్యం కానీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి దేశము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే తప్ప వారి దేశాన్ని కాపాడుకోలేరని వారు చెప్పారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రిందటే దేవుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి అని చెబుతున్నాడు. దేవుడు జాగ్రత్త జాగ్రత్త. అనుభవం లేనప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని తొందరపాట్లు జరుగుతాయి. ఆ తొందరపాట్లలో కొన్ని మాటలు మనము జారిపోయి ఒక్కసారి మాట వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాదు కదా. ఆ మాటలు తెలియజేస్తుంటాయి, హృదయము నిండినదే నోరు మాట్లాడును. కొన్ని సందర్భాలలో ఎదుటివారు మాట్లాడేటప్పుడు అతనిలోని గర్వం లేదా ఆ వ్యక్తిలోని అహంకారం బయటపడుతూ ఉంటుంది. దాన్ని ఎంత వీలైతే అంత త్వరగా కట్ చేస్తే తప్ప మంచి భవిష్యత్తు ఉండడానికి అవకాశం లేదు. దయచేసి ఇది ప్రతి ఒక్కరం కూడా, అందరం, ఇది కేవలం ఒకరికో ఇద్దరికో అని కాదు, ఒక పాఠంగా స్వీకరించి జాగ్రత్త పడవలసిందిగా పిలుపునిస్తూ నేను రెండవ పాఠంలోనికి వెళ్తున్నాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక రెండవ పాఠం, ఆ వార్తాపత్రిక వారు ఇచ్చినటువంటి రెండవ మాట విశ్లేషణలో, అమెరికాపై దాడి జరగడానికి జరిగినటువంటి తప్పులలో ఒక తప్పు, వీళ్ళు అమెరికాలోని ఎయిర్పోర్ట్స్ 19 మంది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ 19 మంది ఉగ్రవాదులు ఒకటే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లకుండా వాళ్ళు డివైడ్ అయిపోయి ఒకటికి మించిన ఎయిర్పోర్ట్స్లోనికి వాళ్ళు ప్రవేశించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లైట్ని వాళ్ళు హైజాక్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ప్రత్యేకించి వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు. మరి ఆ ఎయిర్పోర్ట్లో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల్లో ఒక ఇద్దరు అనుకుంటాను, ఇద్దరు ముగ్గురు, ఇంకా ఎక్కువ మంది అయి ఉండొచ్చు. వాళ్ళు ఎయిర్పోర్ట్లోనికి ప్రవేశించేటప్పుడు సెక్యూరిటీ చెక్ ఇన్ అని ఉంటుంది ఖచ్చితంగా. ఆ సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర ఆ ఉగ్రవాదులను ఆ సెక్యూరిటీ వారు పసిగట్టకపోవడం అనేది ఒక పెద్ద తప్పు అని ఆ విశ్లేషణలో ఆ విశ్లేషకులు భావించినటువంటి భావన. జనరల్గా అమెరికా అంటే సెక్యూరిటీకి మారుపేరు. కొన్ని సందర్భాలలో ఒక క్లిష్టమైనటువంటి వాటిని కూడా అమెరికన్ సెక్యూరిటీ పర్సనల్ వారు పట్టేసినటువంటి చరిత్ర అమెరికాది. అలాంటిది ఇంత ఈజీగా ఉగ్రవాదుల ఎయిర్పోర్ట్లోనికి ప్రవేశిస్తుంటే వారిని ఎలా పట్టుకోలేకపోయారు? ఆ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ ఫుటేజ్లో ఏ ఉగ్రవాదులు అయితే వెళ్ళిపోతున్నారో లోపలికి అదంతా బయటపడింది. తర్వాత వారిని చెక్ చేసినటువంటి ఆ సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఏదో సింపుల్గా అలా చెక్ చేసి పంపించాడే, కానీ నిజానికి వాళ్ళిద్దరిలో లేదా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్లో ఒక అతను వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ అట. ఉగ్రవాదుల లిస్ట్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఆ లిస్ట్లో అతను కూడా ఒక వాంటెడ్ పర్సన్. ఆ వాంటెడ్ పర్సన్ని కూడా వాళ్ళు గుర్తించకుండా, గుర్తుపట్టకుండా, పసిగట్టకుండా, కనిపెట్టకుండా ఆ వ్యక్తిని ఆ వ్యక్తులను వారంత ఈజీగా పంపించేయడం అనేది జరిగినటువంటి ఒక భయంకరమైన తప్పు. కనీసం 4 విమానాలలో ఒక్క విమానాన్నైనా మనం కాపాడుకునే వాళ్ళం. విమానం కాపాడుకోవడం అంటే విమానంలో ఉన్న ప్యాసింజర్లను కాపాడుకోవడం, అది జరిగేది. కానీ అది జరగకుండా జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని ఈ విశ్లేషణలో కనబడుతున్న రెండవ పాఠం. ఏమిటిది అని చూస్తే, శత్రువులను పసిగట్టడంలో విఫలమైతే ప్రమాదం తప్పదు అనేది పాయింట్ ఇక్కడ. అది మనం క్యాచ్ చేయాలి రెండవ పాఠంగా. విరోధి, శత్రువును గుర్తుపట్టడంలో కానీ, శత్రువులను కనిపెట్టడంలో కానీ, శత్రువును పసిగట్టడంలో కానీ మనం ఫెయిల్ అయిపోతే దాని యొక్క పర్యవసానాన్ని మనం ఎదుర్కోక తప్పదు అన్నది మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం అని అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని దేవుని పిల్లలుగాను, క్రైస్తవులుగాను, బైబిల్ కలిగిన వారుగాను, బైబిల్ విద్యార్థులుగాను మనం బైబిల్ దగ్గరకు వస్తే ఇలాంటి హెచ్చరికలు బైబిల్లో ఏమైనా కనబడతాయా? శత్రువు గురించి కానీ, శత్రువుల గురించి కానీ బైబిల్ మాట్లాడిందా? ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడింది, ఏమని మాట్లాడింది అని మనం చూస్తే, ముందుగా పేతురు గారు వ్రాసిన మొదటి పత్రికలో మనకు తెలిసిన మాట నేను చదువుతున్నాను. 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను గుర్తు చేస్తున్నా. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ మనకు కనబడుతున్న మాట విరోధి. ఎవరా విరోధి? మీకు ఒక విరోధి ఉన్నాడు, ఆ విరోధి అన్నవాడు అపవాది అని బైబిల్ చెబుతోంది, దేవుని మాట. ఆ విరోధి గురించి మాట్లాడుతూ మీరు మెలకుగా ఉండాలి.
ఎందుకు? వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదుకుచూ తిరుగుచున్నాడు. అది వీని పరిస్థితి. అంటే మన విరోధి గురించి బైబిల్ చెప్పింది. విరోధి గురించి బైబిల్ చెప్పడమే కాదు, వాడి గురించి మరింత సమాచారాన్ని దేవుడు తన భక్తుడైన పౌలు గారి ద్వారా వ్రాయించాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము తీద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు, ఆ సాతానే శత్రువు, మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను అని చెప్పి చివరి మాట, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాడు. చూడండి, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని ఎరిగిన వారితో చెబుతున్నాడు అక్కడ. అంటే అపవాది అన్నవాడు, సాతాన్ అన్నవాడు మన శత్రువని, వాడు తంత్రాలతో మన దగ్గరకు వస్తాడని, ఆ తంత్రాలను మనం ఎరిగి ఉండాలని ఆయన చెబుతున్న మాట మనం నేర్చుకోగలగాలి. ఎరిగిన వారితో మనం ఎరుగని వారము కాము అంటున్నాడు. మరి ఎరుగని వారితో చెప్పాల్సి వస్తే ఏమని చెబుతారు ఆయన? సాతాను తంత్రములను మనం ఎరుగవలసిన వారం, గుర్తుపట్టవలసిన వారం, కనిపెట్టవలసిన వారం, పసిగట్టవలసినటువంటి వారం. 66 పుస్తకాల నిండా సాతాను యొక్క తంత్రాలు మన కంటికి కనబడతాయి. మీరు ఎంతమంది మేము పంపుతున్నటువంటి స్తుతులను ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ ప్రత్యేకించి గత 5-6 రోజులుగా వస్తున్నటువంటి స్తుతులను మీరు గమనిస్తే, సాతాను యొక్క తంత్రాలను ఆదికాండంలోనే దేవుడు పరోక్షంగా ఎలా తెలియజేశాడో, ఆయన హెచ్చరించిన కారణాలను బట్టి దేవుని స్తుతిద్దామని ఒక్కొక్క స్తుతిని మీ ముందుకు పంపడం జరుగుతోంది. దయచేసి అవి గమనించండి. మీరు చూసి బాగుంది అన్నట్టుగా లైక్ కొట్టో లేకపోతే చూసి వదిలేయడమో కాదు, కానీ అవి మన హృదయంలో ప్రింట్ అవ్వాలి. ఎన్ని తంత్రాలు! ఆదికాండం 3వ అధ్యాయం చూస్తే ఇన్ని కనపడతాయి సాతాను తంత్రాలు. అవి ఎరగాలి మనం. ఏమన్నాడు హవ్వమ్మతో సాతాను? నా మాట వింటే, వాడిది అదే మాట, మీరు తింటే కాదు, అక్కడ పండు తింటే కాదు, లోపల నా మాట వింటే మీరు దేవతలుగా ఉందురని ఏం చెబుతున్నాడు? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు మనిషికి? ఆ పండు తింటే మీరు దేవతలు అవుతారు అని చెబుతున్నాడు, కానీ నిజానికి నా మాట వింటే అనే పాయింట్ అక్కడ వెనకల ప్యారలల్గా నడుస్తోంది. అలా ప్రేరేపిస్తాడు. నా మాట వినండి, దేవుని మాట కాదు. నా మాట వింటే మీరు దేవుళ్ళు అయిపోతారు, నా మాట వింటే మీరు దేవతలు అయిపోతారు. ఈరోజు మన కళ్ళ ముందు ఎందరో దేవుళ్ళను పుట్టించేశాడు సాతాను. చూస్తున్నాంగా. ఎవరిని దేవుడు అనాలి, ఎవరిని దేవుడు అనకూడదు. ఒక నాయకుడు దేవుడు అయిపోతున్నాడు, ఒక నటుడు దేవుడు అయిపోతున్నాడు, ఒక ఓటేసే వాడు దేవుడు అయిపోతున్నాడు, ఒక వ్యాపారంలో కస్టమర్ కూడా దేవుడు అయిపోతున్నాడు. అందరూ దేవుళ్ళ. 10 రూపాయలు సహాయం చేస్తే చేసిన 10 రూపాయల సహాయాన్ని బట్టి అతని దేవుడు అంటున్నాం మనం. స్వాములు, బాబాలు, అన్ని చోట్ల వీళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్న మాట కాదు, కానీ వార్తాపత్రికల్లో వస్తున్న మాట, టీవీ ఛానల్స్లో వింటున్నటువంటి మాట, ఎందరూ దొరికిపోతున్నారు. వీళ్ళందరినీ సమాజం దేవుళ్ళని అనిందిగా. ప్రతిరోజు కళ్ళ ముందు కనపడుతున్న చెట్టే అది, ప్రతిరోజు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పండే అది. వాడు మాట్లాడినంత వరకు ఆ పండుగా కనపడింది, కానీ వాడు మాట్లాడిన తర్వాత అమ్మగారి చూపు మారిపోయింది. అది చూపునకు రమ్యమైనదిగా కనబడిందట, అందంగా ఉన్నట్టుగా కనబడిందట. మన చూపును మారుస్తాడు వాడు, జాగ్రత్త. ఆదిలో ఏదైనా వనంలో ఆ స్త్రీ, మన తల్లి, ఆవిడకి పండును చూపించిన సాతాను 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుకి చెట్టు చూపించలేదు, పండు చూపించలేదు, ఏకంగా లోకరాజ్యములన్నిటినీ చూపించాడట. చూపించడం చూడండి అక్కడ, చూపించడం. ఏశావు ఎర్రని కూరను చూసి పడిపోయాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకున్నాడు. అది సాతాను తంత్రం కాదా? ఏదో మనకు కొత్త నిబంధనలో సాతాను తంత్రాలు కనపడుతున్నాయని కాదు, పాత నిబంధన నుండి, మొదటి పుస్తకము నుండి దేవుడు అపవాది తంత్రముల గురించి పరోక్షంగా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. జాగ్రత్తని. గుర్తు పట్టాలంటారా వద్దంటారా? పసిగట్టాలంటారా వద్దంటారా? చెప్పండి.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. అపవాది తంత్రములను మనం ఎదిరించాలి. అపవాది తంత్రాలతో వస్తాడు, అవి మనం ఎరగాలి. ఎరుగుట మాత్రమే కాదు, ఎదిరించాలి. ఎలా తెలుస్తాయి అపవాది తంత్రాలు? ఆ అపవాది తంత్రాలన్నీ దీంట్లో వ్రాయించాడు, అన్నీ వ్రాయించాడు దేవుడు. బైబిల్ చదివితే ఆ తంత్రాలు అర్థమవుతాయి. వాటిని ఎరిగి మనం బ్రతకాలి. లేకపోతే, పసిగట్టకపోతే, గుర్తుపట్టకపోతే చూశారుగా, ఎయిర్పోర్ట్లో వాంటెడ్ పర్సన్ ఉన్నవాడు కూడా హాయిగా లోపలికి వెళ్ళిపోతున్నట్టు గుర్తుపట్టలేదు అమెరికన్ సెక్యూరిటీ. తర్వాత ఎంత ప్రమాదాన్ని చవి చూసింది అమెరికా. ఏదేను వనంలో నాతో మాట్లాడుతున్నది నా విరోధి అని గుర్తుపట్టకపోవడం చేతనే ఆ కుటుంబం ఏదేను వనం అనేటువంటి ఒక రాయల్ ప్లేస్ని వాళ్ళు పోగొట్టుకొని బయటకు వచ్చేశారు. ప్రమాదం. బహుశా ఏదేను వనాన్ని మాత్రమే కోల్పోయారేమో ఆదాము హవ్వలు 3వ అధ్యాయంలో. కానీ 4వ అధ్యాయానికి వచ్చేసరికి పరోక్షంగా వారిలోని భక్తి కనపడుతుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇప్పుడు సందర్భం కాదు కనుక అక్కడికి వెళ్ళట్లా. కానీ ఈ విరోధి అయిన అపవాదిని, వాడి తంత్రాలను మనం గుర్తించకపోతే మనం పోగొట్టుకునేది భూమి మీద ఉన్న ఏదేను వనం కాదు, ఏకంగా పరలోకమే పోగొట్టుకొని భయంకరమైన ప్రమాదంలోకి జారిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త పడతాం. 19 సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన మనకు పాఠం నేర్పిస్తుందిగా. శత్రువును గుర్తించకపోవడమే అమెరికా సమస్యకు కారణమైంది, అమెరికా ప్రమాదానికి కారణమైంది, అంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. శత్రువును గుర్తించకపోతే అంత సమస్యనా అంటే అవును, మరి అవును. ఇది 2వ పాఠం. 6 పాఠాలు మనం మాట్లాడుకున్నది ఇంతవరకు. 2 పాఠాలు. 1, నాకు మించినవాడు, నన్ను ఢీకొట్టేవాడు ఎవడు లేడు అని అనుకోవడం మన పతనానికి కారణమైతే, 2, శత్రువును గుర్తించవలసిన పద్ధతిలో గుర్తించకపోతే ఖచ్చితంగా మనం దెబ్బతినక తప్పదు. ఇది 2వది. ఇక 3వ పాఠాన్ని మనం నేర్చుకుందాం. 3వ పాఠం ఇది కొంచెం ఆసక్తికరమైంది. ప్రపంచంలో ఎన్నో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అవి నేషనల్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు. కానీ వీటన్నిటిలో చాలా శక్తివంతమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీనే అమెరికాకు చెందిన CIA. అదే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అది చాలా పవర్ఫుల్ ఏజెన్సీ. అది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అమెరికాలో 2001 సెప్టెంబర్ 11వ తారీఖున దాడి జరిగిన తర్వాత కొన్ని వారాలకు వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కొన్ని నెలల క్రిందటే అమెరికా భూగడ్డపై దాడులు జరగబోతున్నాయి, అది కూడా ఒక ఉగ్రవాద సంస్థ దీనికి పాల్పడబోతోంది దాడులకు, అది అల్-ఖైదా అని పేరుతో సహా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించిన రిపోర్టును వారు ప్రజెంట్ చేశారు. అల్-ఖైదా అనేటువంటి ఉగ్రవాద సంస్థ అమెరికాలోనే కొట్టబోతోంది, దాడులకు పాల్పడబోతోంది. 1 కాదు 2 కాదు, 1కి మించిన దాడులు జరగబోతున్నాయి, మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు స్టేట్స్కి వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్కి పర్సనల్ అడ్వైజర్కి ఆ రిపోర్ట్ వాళ్ళు పంపి జాగ్రత్త అని వారు జాగ్రత్తగా హెచ్చరించినటువంటి ఆ రిపోర్ట్ని వారు చూపించి, ఇందులో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మా తప్పైతే లేదు, స్టేట్ ఏజెన్సీస్ వాటిని ఇగ్నోర్ చేశాయి, ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మేము చేసినటువంటి హెచ్చరిక, అది వాళ్ళు చెప్పిన మాట మరొకటి కూడా, త్వరలోనే జరగబోతున్న ఈ దాడులు, ఇమ్మినెంట్ అటాక్స్,
త్వరలోనే జరగబోతున్నాయి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత కాదు. కానీ వారు చెప్పినా వారు చేసిన హెచ్చరికను అమెరికా ప్రభుత్వం పట్టించుకోలేదు. మామూలేలే, ఇలాంటి రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి అన్నట్టుగా అనుకుంది. కానీ కని విని ఎరుగని రీతిలో అమెరికా దెబ్బతినిపోయింది. ఏమర్థమవుతుంది? మూడో పాఠం, హెచ్చరించినా పట్టించుకోకపోతే దాని వలన వచ్చే ప్రమాదం ఏ లెవెల్లో ఉంటుందో 19 సంవత్సరాల కిందటి ఒక సందర్భం, ఒక సంఘటన మనకు పాఠం నేర్పిస్తుంది కదా. ఒకసారి బైబిల్ దగ్గరకు వద్దాం. మరలా బైబిల్ దగ్గరకు వస్తే అలాంటి హెచ్చరికలు బైబిల్ మనకేమైనా చేసిందా? వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు పేతురు గారి పత్రికలో మనం చదువుకుంది అదే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. 5వ అధ్యాయం 8వ వచనం, మొదటి పత్రిక. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ముందే చెప్పుంటే, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఈ మధ్య కాలంలో కరోనా గురించి డొనాల్డ్ ట్రంప్ అన్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు చైనా గురించి మాట్లాడుతూ అతను అన్నమాట, ముందే చెప్పుంటే చైనా వాళ్ళు మేము జాగ్రత్త పడేవాళ్ళం కదా అని చాలా సందర్భాలను చెప్పినటువంటి మాట ఇది. ముందే చెప్పుంటే మేము కరోనా నుంచి మా దేశాన్ని కాపాడుకునే వాళ్ళం కదా, ఇది చైనా తప్పు అని ఎప్పుడు కూడా చైనా వైరస్ అని పిలుస్తుంటాడు కరోనా వైరస్ని. అలాగైతే 19 సంవత్సరాల క్రిందట అదే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉగ్రవాదుల గురించి ముందే హెచ్చరిస్తే ఎందుకు అమెరికా ప్రభుత్వం దానిని జాగ్రత్తగా తీసుకోలేకపోయింది? ఎందుకు దానిని పట్టించుకోలేకపోయింది? అంటే ఏం రుజువు అయిపోతుంది ఇక్కడ? మనిషికున్న అలవాటు ఎదుటివాడిని బ్లేమ్ చేయడం. కరోనా నుంచి నీ దేశాన్ని నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు అంటే చైనా వాళ్ళు ముందే చెప్పలేదు మాకు, అందుకే. ఏమైనా మీకు గుర్తొస్తుందా? చీమా నన్నెందుకు గుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను గుట్టనా అనిందట. కారణం దాని గురించి అది రాజుగారి కుమారులు 7 మంది వెళ్ళడం, చేపలు పట్టుకొని రావడం, ఇది ఫస్ట్ నేను ఎండింగ్ చెప్పాను. స్టార్టింగ్లో మనకేంటి, చేప నువ్వెందుకు ఎండలేదని అంటే ఆ చేపకు ఒక కారణం ఉంది. గడ్డి గురించి మాట్లాడితే ఆవు నన్ను తినలేదంటుంది. కారణాలు చెప్పడం. ఆ కథలో ఒక చేప కానీ, ఒక గడ్డి కానీ, ఒక ఆవు కానీ, చివరికి ఒక చీమ కానీ ఎలాగైతే కారణాలు చెబుతున్నాయో మనిషికి కూడా ఇది కథ కాదు, యథార్థ కథనం. మనిషి ఎప్పుడు కూడా తన తప్పును ఒప్పుకోడు, ఎదుటివారి మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. ముందే చెప్పుంటే, ఇదే డొనాల్డ్ ట్రంప్ గారిది కాదు, మన డాడీది. ఆదాము గారు కూడా ఎందుకు తిన్నావు నాయన అని అడిగాడు దేవుడు. నువ్విచ్చిన స్త్రీ ఇస్తే తిన్నానన్నాడే కానీ నా తప్పు అయిపోయిందని మాత్రం ఒప్పుకోలే. అమ్మ నువ్వెందుకమ్మా ఇలా చేసావని దేవుడు అడిగితే సర్పము నన్ను మోసపుచ్చింది, నేను మాత్రం మంచిదాన్ని అని చెప్పింది ఆవిడ. ఆ తత్వం చూడండి, ఆ తత్వం మనందరిలో కనపడుతుంది. తప్పు నాది అని మాత్రం అసలు మనం ఎప్పుడు ఒప్పుకోం. డొనాల్డ్ ట్రంప్ కూడా ఎందుకు కరోనా నుంచి నీ దేశాన్ని కాపాడుకోలేకపోయావని అడిగితే చైనా చెప్పలేదు కనుక నాకు తెలియకపోయింది అన్నాడే కానీ కొంచెం మేము కూడా ఫెయిల్ అయిపోయినామని మాత్రం ఈ రోజుకి డొనాల్డ్ ట్రంప్ అనలేదు. కానీ అదే అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వెరీ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మేము ముందే చెప్పాం మా అమెరికా ప్రభుత్వానికి, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మాటలు మాత్రం మాట్లాడతాం కానీ మనము చేతల వరకు వచ్చేసరికి అన్నీ ఎగిరిపోతాయి. ఇది కేవలం అమెరికాలో ఒకరికో ఇద్దరికో ఉన్నటువంటి బలహీనత అని చెప్పట్లా, ప్రతి మనిషికి బలహీనత ఉంది. ప్రతి మనిషికి. చిన్నపిల్లలు అప్పుడప్పుడు అమ్మ చేయబట్టుకొని లేకపోతే నడుచుకుంటూ వెళ్తుంటారు బయట రోడ్డు మీద, ఎక్కువ పరిగెత్తుంటారు చిన్నపిల్లలు. ఆ తల్లి చెబుతుంటుంది పరుగెత్తకని, వాడు వినడే. అలా పరుగెత్తి కింద పడతాడు, దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన తర్వాత ఆ నొప్పితో వాడు ఎవరి మీద కేకలేస్తాడు? మళ్ళీ అమ్మ మీదనే కేకలేస్తాడు.
ఆమెను కొడుతుంటాడు మళ్ళీ. తల్లి అంటుంటుంది, నువ్వెందుకు రా, నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళొద్దని చెప్పి. వాడికి అర్థమయ్యే రీతిలో ఎందుకు పరిగెత్తావు అని అడిగితే వాడంటాడు, నేను పరిగెత్తా నువ్వెందుకు పట్టుకోలేదు అంటాడు మళ్ళీ. నేను పరిగెత్తాను, నువ్వు వద్దన్నా, నేను కింద పడ్డాను, ఇది నా తప్పని ఒప్పుకోడు. అస్సలు ఏ బిడ్డ ఒప్పుకోడు, నా తప్పని ఒప్పుకోడు. నువ్వు పట్టుకోవచ్చుగా అని అంటాడు మళ్ళీ, నువ్వు పట్టుకొని ఉండొచ్చుగా అని అంటాడు. మీరు చూస్తున్నారా? అది అలాగనే ముదిరి పెద్దగా అయిన తర్వాత కూడా ఆత్మకు సంబంధించిన విషయాలలో కూడా ఎదుటోడిని బ్లేమ్ చేసే పరిస్థితి వస్తుంది, ఎదుటివాడిని. నేను ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించేటప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ నడిపించేటప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. వచ్చి ఫస్ట్ రోజు వాళ్ళు చెప్పే మాట ఏంటో చెప్పనా, సార్ నువ్వేమైనా చెయ్యి, మాకైతే ఇంగ్లీష్ రావాలి. అప్పుడు నేను అనేవాడిని, నేనేమైనా చేస్తే నాకు వస్తుంది ఇంగ్లీష్, నీకెందుకు వస్తుంది? నువ్వేమైనా చేయాలి, అప్పుడు నీకు వస్తుంది. అది స్టార్టింగ్ రోజే చెప్తాను, నువ్వేమైనా చేస్తే వస్తుంది, నేనేమైనా చేస్తే నాకు వస్తుంది ఇంగ్లీష్, నీకెందుకు వస్తుంది? ఇది ట్యాబ్లెట్ కాదు కదా వేసుకోగానే ఇంగ్లీష్ రావడానికి. చిన్నప్పుడు ఏంటది, జండు బామ్ అని, ఇట్స్ గాన్ అన్నట్లు లేదు ఇది. సారిడాన్ వేసుకుంటే తలకాయ నొప్పి పోతుందట. మందుల షాప్లో ఒక మంచి ట్యాబ్లెట్ ఉంటే బాగుండేది, ఇంగ్లీష్ ట్యాబ్లెట్ అని, వేసుకోగానే ఇంగ్లీష్ వచ్చే విధంగా. అట్లా లేదు ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు పరిస్థితి. అది స్టార్టింగ్ రోజు ఎందుకు చెప్పేవాడిని అంటే, వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు సరిగా పని చేయక, క్లాసులకు సరిగా అటెండ్ అవ్వక, నాకు ఇంగ్లీష్ రాకపోవడానికి నువ్వే కారణం అంటారు మళ్ళీ చివరన. బ్లేమ్ గేమ్ అది ప్రతి చోట అది కనపడుతుంది, ప్రతి చోట కనపడుతుంది. రైట్, వద్దాం పాయింట్కి వచ్చేద్దాం. అమెరికన్స్ హెచ్చరించినా కూడా వాళ్ళు జాగ్రత్త పడలేకపోయారు. నేను ఈ మూడో పాయింట్ ఏదైతే ఉందో, ఈ మూడో పాయింట్ గురించి కేవలం థర్డ్ పాయింట్ మీద బేస్ అయ్యి ఒక మంచి సందేశాన్ని నేను వీలైతే నెక్స్ట్ వీక్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం 6 పాఠాలు మాట్లాడుకోవాలి కనుక దీన్ని అలా ఆపేసి నేను ముందుకెళ్తున్నా. కానీ ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా మీరు క్యాచ్ చేయండి. ముందే చెప్పి ఉంటే మేము జాగ్రత్త పడేవాళ్ళమని డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నా, అదే అమెరికా ముందే చెప్పినా కూడా జాగ్రత్త పడలేదు. ఎప్పుడో కాదు, జస్ట్ 19 years ago, 19 సంవత్సరాల క్రిందట, అంతే. అంటే దీని అర్థం, ముందే చెప్పినా పట్టించుకోకపోతే ప్రమాదం తప్పదన్నమాట. ఇప్పుడు మనము దేవుని పిల్లలుగా బైబిల్ దగ్గరకు వద్దాం. ఏం చెబుతుంది బైబిల్? చెప్పిందిగా, సాతాను గురించి హెచ్చరించలేదా? ముందే హెచ్చరించింది. పాపం గురించి చెప్పలేదా కయ్యూనికి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల పాపము నీ వాకిట పొంచియుండును, దానికి నీ మీద వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలాలి అన్నాడు దేవుడు. నువ్వు ఏలాలి, పాపం నిన్ను ఏలుట కాదు, నువ్వే పాపాన్ని ఏలాలంటే నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, నీ దరిదాపుల్లోనికి రాకుండా. దేవుడు అది చెప్పిన తర్వాత చంపాడు తమ్ముణ్ణి, అది చెప్పిన తర్వాత చంపాడు, ముందే హెచ్చరించాడుగా పాపం గురించి. మరి ఎక్కడ పట్టించుకున్నాడు? పాపం గురించి హెచ్చరిక, సాతాను గురించి హెచ్చరిక, రెండవ మరణం గురించి హెచ్చరిక, నిత్య శిక్ష గురించి హెచ్చరిక, పాతాళం గురించి హెచ్చరిక. ఎన్ని హెచ్చరికలు చేయలేదు బైబిల్లో దేవుడు? ఆత్మకు ఏ విషయాల నుండి అయితే ప్రమాదం ఉందో వాటన్నిటి గురించి కూడా దేవుడు ముందే హెచ్చరించాడే. మనిషిని అపవిత్రపరిచేటువంటి హృదయములోని దుష్ట ఆలోచనలన్నిటి గురించి దేవుడు వ్రాయించాడే. లోపల నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరచున అనే చిట్టానే మనకిచ్చాడే. ఎక్కడ పడుతున్నాం? జాగ్రత్త. మనం అంటాం కానీ, అందుచేత ముందే హెచ్చరించినా మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదం తప్పదు అని మన కళ్ళ ముందు కనబడుతున్న సంఘటనలు మనకు పాఠం నేర్పిస్తుండగా, ఆత్మను గురించి, ఆత్మ ఎదుర్కొనబోయే అగ్నిశిక్ష గురించి దేవుడు ముందే చెప్పాడు, జాగ్రత్త పడతాం. దీని గురించి వీలైతే వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. ఇది మూడో పాఠం. మొదటిది, అభేద్యమైన అమెరికా రాజ్యం. అది అమెరికానే కాదు, ఎవరు అలా అనుకున్నా పడిపోక తప్పదు, ఓడిపోక తప్పదు. 2, శత్రువును గుర్తుపట్టకపోతే, శత్రువును గుర్తించకపోతే తప్పదు ప్రమాదం. ఇక 3, మనం మాట్లాడుకున్నది, హెచ్చరికను మనం ఖాతరు చేయకపోయినా మనకు ప్రమాదం తప్పదు అని నేర్చుకుంటున్నాం. ఇది 3వది. ఇక నెమ్మదిగా 4వ పాఠానికి వెళ్దాం. ఈ 4వ పాఠం కూడా ఒక ఆసక్తికరమైనదే. ఎందుకనగా
ఈ విశ్లేషణలో, ఈ వార్తాపత్రికలో వారు చెప్పిన మాట, ఈ ఉగ్రవాదుల దాడి జరిగే సమయానికి రాజకీయంగా, రాజకీయ నాయకత్వం గురించి మనం ఆలోచిస్తే ఇంకా అప్పుడప్పుడే స్థిరపడుతున్న రోజులవి. ఎందుకనగా జార్జ్ బుష్ అనేటువంటి అధ్యక్షుని కంటే ముందు బిల్ క్లింటన్ అనేటువంటి మరొక అధ్యక్షుడు, ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు తన పరిపాలనలో, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు అతను. అలాగనే కొన్ని సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఇదంతా గందరగోళ పరిస్థితుల్లో నాయకత్వం బలహీనపడిపోయింది. అలా బిల్ క్లింటన్ పోయిన తర్వాత వచ్చిన జార్జ్ బుష్, ఆయన వచ్చిన సుమారు కొన్ని వారాల పాటు ఇంకా గవర్నమెంట్ అంత బలంగా సెటిల్ అవ్వలేదు. అసలు మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి, మా ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలని రాజకీయ నాయకులు తలమునకలై ఉన్న అలాంటి పరిస్థితిలో అదును చూసి దెబ్బ కొట్టారు ఉగ్రవాదులు. అంటే ఉగ్రవాదులు జొరబడ్డానికి ఏదో ఎలా పడితే అలా వాళ్ళు ఏమి దాన్ని హైజాక్ చేయలేదు, ఎలా పడితే వాళ్ళు దాడులు చేయలేదు, కానీ ఒక సరైన సమయాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే అన్ని పరిస్థితులు వాళ్ళకు అనుకూలించాయో దాన్ని ఖచ్చితంగా జాగ్రత్త క్యాష్ చేసుకొని, యూటిలైజ్ చేసుకొని వారు దెబ్బ కొట్టారు అమెరికాను. అమెరికా దెబ్బతినడానికి గల ముఖ్య కారణం నాయకత్వ బలహీనత, లీడర్షిప్లో వీక్నెస్. ఇంకా వాళ్ళే సెటిల్ అవుతున్నటువంటి పరిస్థితుల మధ్య రాబోతున్నటువంటి ప్రమాదాన్ని వారు గుర్తించలేకపోయారు. ఏంటి దీని అర్థం? నాయకత్వం కనుక బలహీనంగా ఉంటే ఖచ్చితంగా శత్రువు ప్రవేశిస్తాడు అని అర్థమైపోయింది. అందుకే లీడర్షిప్ అనేది ఎప్పుడు కూడా చాలా బలంగా ఉండాలి అని మనకు అర్థం కావాలి. ఈ లీడర్షిప్ గురించి నేను మాట్లాడేటప్పుడు నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. అదే నాయకత్వం అనేది ఎప్పుడు కూడా 4 స్టేజెస్లో ఉంటుంది. భవిష్యత్తులో మనం మరలా ఒకసారి మాట్లాడుకుందాం నాయకత్వపు లక్షణాలని, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు లక్షణాల గురించి కాదు, కానీ నాయకత్వం అనేది ఎప్పుడు కూడా 4 స్టేజెస్లో ఉంటుంది. అది వ్యక్తిగత నాయకత్వం, 2 కుటుంబ నాయకత్వం, 3 సంఘ నాయకత్వం, 4 సామాజిక నాయకత్వం. పర్సనల్ లీడర్షిప్, ఫ్యామిలీ లీడర్షిప్, చర్చ్ లీడర్షిప్ అండ్ సోషల్ లీడర్షిప్. 4 రకాల స్టేజెస్లో మనకు నాయకత్వం కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొదటిది పర్సనల్ లీడర్షిప్. ఏంటి పర్సనల్ లీడర్షిప్ అంటే? నా జీవితానికి నేను నాయకుడిగా ఉండాలి, అంటే నా జీవితం నా కంట్రోల్లో ఉండాలి. ఇది చాలా ముఖ్యం, లేదంటే దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకు? కొంతమంది ఎక్కువగా అన్నిటికీ పక్కవారిపై ఆధారపడుతుంటారు. వాళ్ళు ఏం చెబితే అది చేసే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఒకరు కాదు ఒక 2, 3, 4, 10 మంది 10 సలహాలు ఇస్తారు. ఏది చేయాలో తెలియని పరిస్థితి, సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి లేకపోవడం, ఎప్పుడు ఎదుటివాడి మీద ఆధారపడడం, నా జీవితాన్ని నా కంట్రోల్లో ఉంచుకోకపోవడం అనేది కూడా నా పతనానికి ఖచ్చితంగా అది కారణమవుతుంది. ఇది చాలా టూకీగా చెప్పినటువంటి మాట. 2 కుటుంబ నాయకత్వం. కుటుంబ నాయకత్వం అంటే కుటుంబానికి నాయకుడు ఎవరు, యజమాని ఎవరు? ఖచ్చితంగా పురుషుడు, ఖచ్చితంగా తండ్రి. సమర్థవంతమైనటువంటి పురుషుడు ఇంట్లో ఉండగా స్త్రీ నేను పెత్తనం చెలాయిస్తానంటే అది ఖచ్చితంగా సరైనటువంటి మార్గంలో ఉండేది కాదు. బైబిల్ చెప్పిన మాట, స్త్రీ సహకారిగా ఉండాలి, లోబడి ఉండాలి, ఇంటిని నడిపించడంలో తన ఇంటిని కట్టుకోవాలి. యజమానిగా మాత్రం, శారమ్మ గారు అబ్రహాము గారిని యజమాని అని పిలిచిన మాట బైబిల్ మనకు గుర్తు చేసింది, మర్చిపోకండి. శారమ్మ గారు ఎలాగైతే పురుషుడిని యజమాని అన్నదో, ప్రతి శ్రీమతి కూడా తన భర్తను యజమాని అని పిలిచి ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళాలి. కానీ నడిపించవలసిన నాయకుడు, నడిపించవలసినటువంటి యజమానే బలహీనుడైతే, ఒక త్రాగుబోతైతే, ఒక తిరుగుబోతైతే, ఒక బాధ్యత లేని వ్యక్తి అయితే ఖచ్చితంగా కుటుంబం అంతా బలహీనపడిపోతుంది. ఒక రైలు బండికి ఇంజన్ ఎలాంటిదో కుటుంబానికి తండ్రి అలాంటివాడు, నాయకుడు అలాంటివాడు. అదే మనం పాట రాసిన, నాయకుడు నీవే నీ ఇంటికి, నాయకుడైనా నావికుడైనా నీవే. ఇంటిలోన పనివారు ఎందరున్నా, భార్యా పిల్లలున్నా, దశను దిశను నిర్దేశించవలసింది నీవే. నాయకుడు నీవే నీ ఇంటికి, నావికుడు నీవే నీ ఇంటికి, నువ్వు నడిపించాలి గొప్పగా నీ కుటుంబాన్ని ఒక పాట కూడా మనం అందించడం జరిగింది. కానీ నడిపించవలసిన వాడే బలహీనుడైపోతే, ఇంజనే దెబ్బతింటే ఇంకా వెనకాల భోగిల సంగతి ఏంటి? ఒక అంబులెన్స్ ఎలాగైతే రోగిని తీసుకుని ఆసుపత్రికి వస్తుందో, కుటుంబం అంతటిని కూడా జాగ్రత్తగా క్షేమంగా తీసుకుని వెళ్ళవలసిన ఒక అంబులెన్స్ లాంటి వాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు రోగులని కాదు నా ఉద్దేశం, ఒక అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఇంకా పేషెంట్ గురించి మర్చిపోవాల్సిందే. జెండాకు జై, జిందాబాద్.
ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మస్ట్ బీ స్ట్రాంగ్ అన్న పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నా. ఇక 3 చర్చ్ లీడర్షిప్. అఫ్ కోర్స్ సంఘంలో ఉన్న నాయకులు, సంఘ పెద్దలు, సంఘ నాయకత్వం బలంగా లేకపోతే విశ్వాసులు ఎలా ధైర్యంగా ఉండగలరు, విశ్వాసులు ఎలా బలంగా ఉండగలరు ఒకసారి ఆలోచించండి. సంఘ నాయకత్వం గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. అర్థం కావడం కోసం నాయకత్వం అనేది 4 స్టేజెస్లో ఉంటుందని చెప్తున్నాను. ఇక సోషల్ లీడర్షిప్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సమాజంలో నాయకత్వం సరిగా లేకపోతే ఆటోమేటిక్గా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికే పరిస్థితి ఉంటుంది. చరిత్రలో ఎందరో రాజులు, బలమైన రాజులు ఉన్నారు, బలహీనులైన రాజులు ఉన్నారు. బలమైన రాజులు ఉన్నంత వరకు ప్రజలు చక్కగా నిద్రపోగలిగారు. కానీ బలహీనమైన రాజులు ఉన్నప్పుడు రాజ్యం ఎప్పుడు కూడా గాలిలో దీపంలా ఉండే పరిస్థితి ఉండేది. అందుచేత వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ, సమాజం కానీ ప్రతి చోట నాయకత్వం బలంగా ఉంటేనే మన క్షేమం కరెక్ట్గా ఉంటుంది. కానీ లేదంటే ప్రమాదం తప్పదు. అది అమెరికాపై జరిగినటువంటి దాడి మనకు నేర్పుతున్నటువంటి పాఠమని ఈ విశ్లేషణ మనకు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఎన్నోది మనం మాట్లాడుకుంటుంది. 4వది, నాయకత్వం బలహీనంగా ఉంటే శత్రు దాడి తప్పదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుందాం. నిజంగా ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఉజ్జీవింపచేస్తే తప్ప మనకు ఉజ్జీవం రావట్లేదా? ప్రార్థన చేసుకోవడం కానీ చిన్న చిన్న విషయాలే మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, వాక్యం వినడం, వాక్యం మాట్లాడుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం, ఇవన్నీ ఎవరో చెబితేనే జరుగుతున్నాయా? ఎవరు చెప్పాలా? ఇది కూడా ఎవరు చెప్పకుండానే తింటున్నాంగా, ఎవరు చెప్పకుండానే తాగుతున్నాంగా. మనకిష్టమైనవన్నీ కూడా ఎవరు చెప్పకుండానే జరుగుతున్నాయి. కొన్ని దేవునికి సంబంధించినవి వచ్చేసరికి ఎవరో చెప్పాలి. మన కుటుంబాలలో పిల్లలు వింటుంటే కొన్ని కుటుంబాల పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలి, ప్రార్థన చేసుకో అని చెబితేనే చేసుకుంటారు. బైబిల్ చదువుకో అంటేనే చదువుకుంటారు. ఇంకా అమ్మ నాన్న చెప్పకపోతే ఇంకా బైబిల్కి దిక్కే లేదు, ప్రార్థనకు అసలు టైమే లేదు. ఆటలకు మీకు పిల్లలతో మాట్లాడుతున్నా, ఆటలకు మీకు టైం దొరుకుతుంది. ఆటలంటే పరిగెత్తుకుంటూ వస్తారు, తర్వాత టీవీ అంటే పరిగెత్తుకుంటూ వస్తారు, సెల్ ఫోన్ అంటే పరిగెత్తుకుంటూ వస్తారు, గేమ్స్, వీడియో గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సెల్ ఫోన్లో, వాటి కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఎందుకు ఎవరు చెప్పకుండానే మీరు ప్రార్థన చేసుకోవట్లేదు? ఎందుకు ఎవరు చెప్పకుండానే మీరు బైబిల్ చదువుకోవట్లేదు? పిల్లల గురించి ఎక్స్క్లూజివ్గా పిల్లలతో మాట్లాడుతున్నాను. నా మాటలు అర్థమవుతుంటాయి, నా భాష అర్థమయ్యే పిల్లలు జాగ్రత్తగా మీరు వినండి దయచేసి. మీరు ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదు చెప్పనా? మీరు ఎందుకు బైబిల్ చదువుకోవట్లేదు చెప్పనా? మీరెందుకు దేవుడు అంటే ఆసక్తి చూపట్లేదు చెప్పనా? పిల్లలు, మీకు దయ్యం పట్టింది కనుక. దానే దయ్యం అనేది. దయ్యం పడితే ఏం ఊగడం ఇవన్నీ కాదు. దయ్యం పడితే లక్షణాలు అలా ఉంటాయి. ప్రార్థన ఎందుకులే అంటాడు వాడు లోపల. గుర్తించాలి. అలా పసితనము నుండే దేవుని మీద అనాసక్తి మొదలై పెరిగి పెద్ద అయ్యేసరికి ముదిరిపోతుంది. ఇక పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే ఆ పరిస్థితి ఈరోజు మనలో లేదంటారా? మీరు చెప్పండి, లేదా? ఎందుకో లోకపరమైన విషయాలకు మనకి ఎంతో ఆసక్తి ఉంటుంది, ఆకలి అవ్వదు, నిద్ర రాదు, ఏమీ రాదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎందుకో చాలా లైట్గా తీసుకుంటుంటాం మనం, చాలా లైట్గా. అందుకే చెప్తున్నాను, మన ఆత్మను పరలోకానికి, ఆత్మలమైన మనం శరీరంలో ఉన్నంత వరకు శరీరములో ఉండవలసిన రీతిలో ఉండి మనం పరలోకంలో అడుగు పెట్టాలి అని అంటే మన జీవితానికి వాక్యాన్ని చేతిలో పెట్టుకొని మనమే నాయకులుగా ఉండాలి. అఫ్కోర్స్ యేసుక్రీస్తు ప్రభువే మనందరి నాయకుడు. కానీ మనకంటూ ఒక పరిధి ఉంటుందిగా, మన పర్సనల్ జోన్ ఒకటి ఉంటుంది కదా. ఆ పర్సనల్ జోన్లో మనం లీడర్స్ ఉండాలి. అది వీక్ అయితే ఖచ్చితంగా శత్రువు దాడికి పాల్పడక తప్పదు. హవమ్మ గారి జోన్లోనికి వెళ్ళిపోయాడు. తనకు తాను లీడర్ అయి ఉంటే, గొప్ప లీడర్ అయి ఉంటే, బలమైన లీడర్ అయి ఉంటే వాడిని తరిమి కొట్టేది. యేసుక్రీస్తు ప్రభు పర్సనల్ జోన్లోనికి వచ్చేసాడు అపవాది. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినమని చెప్పాడు. గెంటేశాడు వాడిని బయటికి, పైనుంచి దూకన్నాడు, లోకమంతటిని చూపించాడు. అవకాశం ఇవ్వలేదే, అవకాశం అస్సలు ఇవ్వలేదే. పౌలు గారు కూడా అదే అంటున్నమాట. ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగొట్టుకొనుచున్నాను. నా జీవితానికి నేను ఒక లీడర్ అంటున్నాడు ఆయన. నా జీవితాన్ని నేను నా కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అంటున్నాడు ఆయన.
నేను నలగొట్టుకుంటున్నాను. నేను దేవుడా నువ్వు నలగొట్టు కాదు, నేనే నలగొట్టుకుంటున్నాను. ఈ విషయంలో మనం బలహీనులమైతే ఖచ్చితంగా శత్రు దాడికి మనం గురి కాక తప్పదు. ఆ శత్రువే అపవాది, మనుషులు కాదు. అపవాది వాడు శత్రువై మనకు మనుషులను శత్రువులుగా చూపిస్తున్నాడు. కానీ వాడు శత్రువు అన్న సంగతి మనము గుర్తుపెట్టుకొని వాడి తంత్రాలను మనం గుర్తించకపోతే తప్పదు, ప్రమాదం. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. అది మనం గమనిద్దాం. నాలుగవది నేను మాట్లాడాను. నాయకత్వం అన్నది బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ప్రమాదం, అపాయం తప్పదు అన్న సంగతి మనం నేర్చుకున్నాం. ఇక నెమ్మదిగా 5వ పాఠంలోనికి వెళ్దాం. మొత్తం 6 పాఠాలుగా దగ్గరకు వచ్చేసాం. 5వ పాఠం ఏమిటి? 5వ పాఠం అని చూస్తే ఖచ్చితంగా ఇది ముఖ్యమైనది, విందాం. 5వ పాఠం, ఉగ్రవాదులు దాడి చేయడానికి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయట. ఉగ్రవాదుల దాడి కంటే ముందు 2001 సెప్టెంబర్ 11 కంటే ముందు కొద్ది రోజుల ముందే ఉగ్రవాదుల చేతికి కోట్లకు కోట్లుగా, మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే కోటాను కోట్ల రూపాయలు వారి చేతికి వెళ్ళాయి విదేశాల నుండి. ఏమని? అది బ్లాక్ మనీ, నల్లధనం. విచిత్రం ఏంటంటే అమెరికా నుంచి ఆ ఉగ్రవాదులు ఆ సొమ్మునంతటిని యుఏఈకి ట్రాన్స్ఫర్ చేశారట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి, షార్జా ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ యుఏఈ ప్రాంతానికి వాళ్ళు బదిలీ చేశారట. ఎక్కడి నుంచి? వెస్టర్న్ యూనియన్లో నుంచి. విచిత్రం ఏంటంటే ఆ వెస్టర్న్ యూనియన్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఇంత భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఏమిటిదే అనే అనుమానం కూడా వాళ్ళు కనీసం అనుమానించకుండా, కనీసం ఆ ఏజెన్సీ వాళ్ళు అనుమానించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా కనీసం ఆ ఉగ్రవాదులను పట్టేసుకునేది. కానీ విచిత్రం ఏంటంటే అందరూ ఉదాసీనత. ఉగ్రవాదుల దాడి అమెరికాను కుదిపేయడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి ధనం. డబ్బు ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరిగాయి. ఎవరు గుర్తించలేకపోయారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మర్చిపోకండి. అమెరికా ఆ రోజు అలా భంగపడడానికి గల కారణం వెనకల పని చేసిన శక్తులలో ఒక శక్తి ధనం అన్న పాయింట్ మనకు బయటపడుతున్నప్పుడు 66 పుస్తకాలలో ధనము గురించి మనకు ఉన్నటువంటి హెచ్చరికలు, ధనము గురించి మనం మాట్లాడుకునేటువంటి మాట, బైబిల్ చెప్పిన మాట ధనం మోసం, ధనమోసం, ఐహిక విచారములు ధనమోసం అని అంటాడు ఆ విత్తు అని ఉపమానంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ధనమోసం దేవుని నుండి మనల్ని దూరం చేసే ఒక భయంకరమైన శక్తే ధనం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని వాక్యం చెబుతోంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట అది. దేవుని నుండి దూరము చేసే ధనం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషిని పడగొట్టే భయంకరమైన భూతం అది. అపవాది చేతిలో, అపవాది యొక్క అంబుల పొదిలో ఒక బలమైన బాణం అది. నిత్య జీవమునకు వారసుడు నగుట్టుకు నేనేం చేయాలి ప్రభువా? ఆజ్ఞలు పాటించు నాయన. ఏ ఆజ్ఞలు ప్రభువా? పలానా ఆజ్ఞలు నాయన. అవన్నీ బాల్యము నుండే పాటిస్తున్నాను ప్రభువా. అయితే ఒకటి కొదువుగా ఉన్నది నీకు, నీ ధనమును లేదా నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. ఆ ఒక్కటి చేయలేను ప్రభువా. నమస్కారం, నీకు ఒక నమస్కారం, నీ మార్గానికి ఒక నమస్కారం, నీ మాటలకు ఒక నమస్కారం అని దండం పెట్టి వెళ్ళిపోయాడు. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమన్నాడు యేసుప్రభు. జక్కయ్య లాంటి వాళ్ళందరూ ఉండరుగా, నెత్తిన పెట్టుకున్న ధనాన్ని కాస్త ఎడంకాల కింద తొక్కి యేసుప్రభుని వెంబడించాడు. హీరో అని చెప్పొచ్చు, 0 to హీరో. ఆ యవనస్తుడు హీరో టు 0. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ధనం కోసం, ధనాన్ని బట్టి, లోక సంబంధమైన ఆకర్షణను బట్టి దేవునికి దూరం అవుతుంటే మనల్ని మనం హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకించి ధనం విషయంలో అని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగని ధనం అవసరం లేదా మనం బతకాలనంటే ఖచ్చితంగా అవసరం. కానీ దాన్ని ఎలా వాడాలో, ఎంతవరకు వాడాలో, దాన్ని ఎలా చూడాలో అలా చూడాలి. ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ ఉందండి, పవర్, కరెంట్.
అది ప్రమాదమా కాదంటే ఖచ్చితంగా ప్రమాదమే. వాడుకునే పద్ధతిలో వాడుకున్నంత వరకు అది మనకు సర్వీస్ ఇస్తుంది. వాడుకోవడం చేత కాకపోతే ఎలక్ట్రికల్ బోర్డ్స్, స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్స్లో హోల్స్ ఉంటాయి కదా, సాకెట్స్లో హోల్స్ ఉంటాయి కదా, ప్లగ్ పెడితే పని జరుగుతుంది, వేలు పెడితే పని అయిపోతుంది. వెరీ సింపుల్. పని జరగాలంటే ప్లగ్ పెట్టు, పని అయిపోవాలంటే వేలు పెట్టు. అది మన చేతిలో ఉంది, ఎలా వాడాలి, ఎలా వాడుకోవాలి, ఎలా వాడకూడదని. డబ్బు కూడా అదే, కరెంటు లాంటిది. పని జరగడానికి దాన్ని వాడుకోవాలి, మన పని అయిపోవడానికి దాన్ని వాడుకుంటే ఎలా? ఇది 5వది. అమెరికాలో జరిగిన దాడి నేర్పుతున్న 6 పాఠాలలో ఇప్పటివరకు మీరు విన్నది 5. మొదటిది, ఇది అభేద్యమైనది అని అనుకున్నది అమెరికా గురించి ప్రపంచం, కాదు అని తేలిపోయింది. 2, పసిగట్టడంలో శత్రువును విఫలమైతే తప్పదు మూల్యం. 3, ముందే హెచ్చరించిన ఆ హెచ్చరికను ఖాతరు చేయకపోతే, అప్రమత్తం కాకపోతే జరక్క మానదు ఈ భయంకరమైన అపాయం, ప్రమాదం. 4, నాయకత్వం బలహీనంగా ఉన్న తప్పదు ప్రమాదం అని అర్థమైపోయింది. 5, వీటన్నిటి మధ్య ధన సంచారం ఎలా జరిగిందో మనం మాట్లాడుకున్నాం. ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక భయంకరమైన సమస్యే నల్లధనం. అసలు ఉగ్రవాదులకు ఈ యొక్క ఫైనాన్షియల్ సపోర్టే కనుక లేకపోతే వాళ్ళు బలహీనపడరు. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నల్లధనము ద్వారా వస్తుంది. అందుకే నల్లధనాన్ని అరికట్టాలని ప్రపంచ రాజ్యాధినేతలు ఆలోచిస్తున్నారు. కానీ ఇందులో ఎందరు నీతిమంతులు, ఎందరు అనీతిమంతులు, ఎందరు అవినీతిపరులు, ఎంత వారిలో జెన్యూనిటీ ఉంది, స్వచ్ఛత ఉంది మనకు తెలియదు. కానీ ఎవ్వరు కూడా ఈ నల్లధనం అనే భూతాన్ని మాత్రం బయటికి తీసుకొని రాలేకపోతున్నారు, దాన్ని చంపలేకపోతున్నారు, దాన్ని నరకలేకపోతున్నారు. ప్రపంచం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ప్రపంచాన్ని కుదిపేసే ఒక భయంకరమైన సమస్యే ఈ బ్లాక్ మనీ. దాని నుండే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ నల్లధనం అన్న ఊట ఈ మిగిలిన ఎన్నో సమస్యలకు నీళ్ళు అందిస్తోందన్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను. ఇది 5వది. ఇక చివరిగా 6వది మాట్లాడుకుందాం. ఏమిటి 6వది అని చూస్తే, 2001 సెప్టెంబర్ 11వ తారీఖున ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత అమ్మయ్య ఇంక జరగదులే అని ప్రపంచం అనుకోవడానికి వీలు లేకుండా అప్పటి నుంచి తరచుగా, అంటే వెరీ ఫ్రీక్వెంట్గా మిగిలిన దేశాలలో కూడా ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. మొన్న 2017లో సుమారు 76-77 దేశాలు అనుకుంటాను, సుమారు కేవలం 2017లో మాత్రమే 76-77 దేశాలు ఉగ్రవాదుల దాడులకు గురయ్యాయట ఒక్క సంవత్సరంలోనే. అమ్మో అనిపిస్తోంది కదూ. ఒక 3 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే, అంటే 2014కి వెళ్తే 2014వ సంవత్సరం మాత్రమే ప్రపంచంలో 106 దేశాలు, 106 నేషన్స్ లేదా కంట్రీస్ ఉగ్రవాదుల దాడులకు గురయ్యాయట. ఎంత విపరీతంగా ఉగ్రవాదం పడగిప్పిందో ఒకసారి ఆలోచించండి. అంటే 2001తో స్టోరీ అయిపోయింది అనడానికి వీల్లేదు, 2001లోనే ఇక క్లోజ్ అయిపోయింది చాప్టర్ అనడానికి వీల్లేదు. అప్పటి నుంచి ఉగ్రవాదం ఈ రోజు వరకు సవాలు విసురుతూనే ప్రపంచంలో కాసుకో ఉంటుంది. నీకు దమ్ముంటే నన్ను ఆపుకో ఉంటుంది ఉగ్రవాదం. ప్రపంచ దేశాలు ఉగ్రవాదం ఇక పోయింది అని అనుకోవడానికి లేకుండా, నిద్ర లేకుండా చేస్తున్న ఈ టెర్రరిజం గురించి నేను మాట్లాడుతున్నా. వాట్ డస్ దట్ మీన్? ఇట్ మీన్స్ దట్ గేమ్ ఈజ్ నాట్ ఓవర్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఓవర్ యెట్. త్వరలో ఈ గేమ్ అయిపోతుంది అనడానికి కూడా వీల్లేదు. టెర్రరిజం అనే గేమ్ ఇది భయంకరమైన, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఉగ్రవాదం. అవలేదు, ఇది అయిపోయింది అనడానికి వీల్లేదు. ప్రతి క్షణం ప్రతి దేశము కూడా అప్రమత్తంగా ఉంటే తప్ప ఉగ్రవాదం నుంచి తనను కాపాడుకోలేదు. ఏముందిలే, ఏం జరుగుతుందిలే అని ఉదాసీనతకు తావిస్తే మాత్రం స్వకీయ నాశనం తప్పదు, సొంత నాశనం తప్పదు. చేతులారా వారి దేశాన్ని భయంకరమైన నాశనానికి వారు తోసేయక తప్పదు అని ఈ విశ్లేషణ చెబుతోంది.
వార్తాపత్రికలో వచ్చినటువంటి విశ్లేషణలో 6వ పాఠం, ఇట్ ఈస్ నాట్ ఓవర్ యెట్. రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి దాడులను చూస్తుంటే ఇంకా ఎక్కువగా అలర్ట్గా ఉండాలి అన్న పాఠమే కనపడుతోందే కానీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. 6వది. మరి అదే విషయాన్ని మనము బైబిల్ విద్యార్థులుగా బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ చెబుతున్న మాట కూడా అదే. మీరు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, ఒక 5-10 ఏళ్ళు గడిచిన తర్వాత అమ్మాయి ఇంకా పర్వాలేదు, నేను పోతే పరలోకం వచ్చేస్తుంది, ఇంకా నా ఇష్టం అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చివరి మూమెంట్లోనైనా సాతాను మనల్లో ప్రవేశించి మనల్ని దెబ్బ కొట్టక మానడు. వాడు మెలకువతో ఉండి ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇస్కరియోతు యూదాను వాడు చివరి మూమెంట్లో ఎంత భయంకరంగా పట్టేశాడో చూడండి. సాతాను అతనిలో ప్రవేశించాను. చివరి వరకు బాగుండి చివరిన పడిపోయేటువంటి కేసులు కూడా ఉంటాయి. ఇహలోకమును ప్రేమించి కలిసిపోయాడని కొందరు గురించి పౌలు గారు రాస్తుంటారు చూడండి. ధేమ ఇహలోకమును ప్రేమించి వెళ్ళిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నాడుగా, కానీ ఇప్పుడు వెళ్ళిపోయాడు. అంటే మన విశ్వాస జీవితం నిత్య పోరాటం అన్నమాట. బ్రతికున్నంత వరకు కూడా సాతానుతో పోరాటం చేయాలి. అందుకే తిమోతి గారికి పౌలు గారు చెబుతూ, మంచి పోరాటము పోరాడుము, నీ విశ్వాసమును కాపాడుకో. విశ్వాసమును కాపాడుకునే పోరాటం సాతానుతో. ఆ విశ్వాసాన్నే దెబ్బ కొట్టే పోరాటం వాడు చేస్తుంటాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని తీసివేసి అవిశ్వాసులుగా మార్చి మలచి వాడు తన పార్టీలోనికి వాడు మనల్ని తీసుకొని వాడి జెండా మోసేలా చేస్తాడు. అది జరగకూడదంటే మనకు అర్థం కావాలి, అయిపోయింది హమ్మయ్య అనుకోవడానికి వీల్లేదు. నా చివరి శ్వాస వరకు నేను నమ్మకంగా ఉంటే తప్ప, అంతము వరకు మరి దేవుడు అనుకున్నట్టుగా ఉంటే తప్ప నా రక్షణ కార్యం పరిపూర్ణం కాదు. ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా అది అర్థం కావడం కోసం? నోవాహు గారు ఓడగట్టారు. ఎందుకోసం అని అడిగితే హెబ్రీ పత్రికలో ఉన్న మాట, తన ఇంటి వారి రక్షణ కొరకు అని ఉంటుంది నీట్గా. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టిన నోవాహు గారు కుటుంబాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు. దేవుడు తలుపేసేసాడు. ఎంతకాలం ఉన్నాడు ఓడలో తన కుటుంబంతో కలిసి అని అడిగితే, ఆ ఓడ నిలిచేంతవరకు, ఆ ఓడ ప్రయాణం ఆగిపోయేంతవరకు, అరారాతు పర్వతాలపై ఆ యొక్క ఓడ వెళ్ళి ఆగేంత వరకు అదే ఓడలోనే ఉన్నారు. కానీ మధ్యలో ఒకసారి స్విమ్మింగ్ చేసొద్దామని బయటికి వెళ్ళా. ఎంత అద్భుతమైనటువంటి పాఠం ఆదికాండంలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు గమనించండి. చివరి వరకు ప్రయాణము, చివరి వరకు మనము ఆ ఓడలో ఉంటే తప్ప మనం బ్రతికి బయటపడలేము. ఆ ఓడే రక్షణ అనే ఓడ. ఆ రక్షణ అనే ఓడే ఈరోజు మనకు చెబుతోంది. అది సార్వత్రిక క్రీస్తు సార్వత్రిక సంఘానికి సూచనగా బైబిల్లో ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి ఛాయ. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మన బాప్తిస్ము తీసుకున్న రోజున క్రీస్తు సార్వత్రిక సంఘ సభ్యులమవుతున్నాం. ఆ క్రీస్తు సార్వత్రిక సంఘ సభ్యులైన తర్వాత అంతము వరకు అదే సంఘంలోనే ఉండాలి. నేను మరలా సాతాను సంఘంలోనికి వెళ్తానంటే, సాతాను సంఘంలో నుండి ఇక్కడికి వచ్చింది, అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తాను, హాయ్ బాయ్ చెప్పేసి వస్తానంటే కుదరదు. రక్షణ కార్యం పరిపూర్ణం కాదు. అందుచేత బ్యాప్టిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా అమ్మాయి అనుకోవడానికి వీలు లేదని చెబుతున్నాను. చివరి వరకు ఆ రక్షణ అన్న ఓడలోనే ఉండాలి, ఆ సంఘంలోనే ఉండాలి. దేవుని పిల్లలుగా మాత్రమే బ్రతకాలి. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకుండాలి. చివరి వరకు మంచి సహవాసంలో. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఓవర్ యెట్. సాతానుతో పోరాటం అనేది జీవితం మధ్యలో ఆగిపోయేది కాదు. పౌలంతటి వాడే మొదటి ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం అన్నీ పూర్తి చేసి, రోమా ప్రయాణం కూడా చేసి, సముద్రములో ప్రాణాలు పోయినంత సమస్యలు ఎదుర్కొని చివరికి రోమా చెరసాలలో ఉండి ఆయన వ్రాసిన పత్రికలలో ఒక పత్రిక ఫిలిప్పీ పత్రిక అయితే అందులో ఆయన ఏమంటున్నాడో చూద్దాం ఒక్కసారి. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి. ఇన్ని గొప్ప సువార్త యాత్రలు చేసినటువంటి ఆయన, ఎన్నో సంఘాలను స్థాపించిన ఆయన
ఏమంటున్నాడో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, దయచేసి 12. ఇదివరకే నేను గెలిచి తిననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిననైనను నేను అనుకొనుటలేదు. నో, ఇట్ ఈస్ నాట్ ఓవర్ అంటున్నాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ ఓవర్. అమ్మో, నేను చేసింది ఏం లేదంటున్నాడు ఆయన. అంత చేసి ఇదివరకే నేను గెలిచి తిన్ననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిన్ననైనను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. నెక్స్ట్ మాట, కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము. అప్పుడు దేని గురిచైనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నాడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. ఈ తాత్పర్యముతో మనం బ్రతకాలట. ఏమిటా తాత్పర్యం? మధ్యలోనే నేను సాధించేశాను, ఇరగదీసేశాను, అబ్బో నేను చాలా చేసేసానన్న ఫీలింగ్లోనికి వెళ్ళిపోకుండా మనం చేయాల్సిన ఉత్తమమైన పని వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం సాగిపోవాలి. చేయవలసిన వాటి కోసం మనము పరుగులెత్తాలి. నేను చేసింది తక్కువ, చేయవలసింది ఎక్కువ అన్న భావనలో బ్రతకడమే మన ఆత్మ ఆరోగ్యంగా ఉన్నట్టు. పౌలు గారు ఈ 3 ప్రయాణాల్లో చేసిన పరిచర్యను మనం ఒకసారి పట్టిస్తే మన జీవితాంతం కష్టపడినంత చేయలేమనిపిస్తుంది. అంత చేసిన ఆయన నేను ఇంకా ఏం చేయలేదు అంటున్నాడు. చూడండి, నేను ఇంకా ఏం చేయలేదు. ఆయన తన జీవితంలో వ్రాసిన చిట్ట చివరి పత్రికే తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక. అప్పుడు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము నేను కాపాడుకుంటుని. ప్రాణాలు పోయేటప్పుడు ఇక త్వరలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడనగా వ్రాసినటువంటి పత్రిక అది. అలా మనం కాపాడుకోవాలి. మన చివరి శ్వాస వరకు అపవాది ఇప్పుడు ట్రై చేసినా వీడు పడిపోతాడేమో అని మన గురించి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అప్రమత్తంగా మనం ఉండకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఆలోచించండి. అమెరికాలో దాడి మనకు నేర్పుతున్న 6 పాఠాలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నాకు మించినవాడు, మాకు మించినవారు లేరు అని ఎవరనుకున్నా కూడా చరిత్ర చెబుతున్న పాఠాన్ని దేవుడు మన ముందు బయలుపరిచాడు. అది మొదటిది. శత్రువును కనిపెట్టడంలో విఫలమైతే, గుర్తుపట్టడంలో విఫలమైపోతే, లేదా పసిగట్టడంలో విఫలమైతే తప్పదు ప్రమాదం. 3, హెచ్చరికలు ముందే వచ్చినా జాగ్రత్త పడకపోతే తప్పదు ప్రమాదం. దీని గురించి వచ్చే వారం మరింత ఎక్కువగా మాట్లాడతాను, 3వ పాయింట్ గురించి. 4, నాయకత్వము బలహీనంగా ఉంటే ఖచ్చితంగా అది ఏ లెవెల్లో ఉన్నా కూడా, ఏ స్టేజ్లో ఉన్నా కూడా, వ్యక్తిగతమా, కుటుంబమా, సంఘమా, సామాజికమా లేదా సమాజమా, నాయకత్వం బలహీనంగా ఉంటే తప్పదు భారీ మూల్యం అని మాట్లాడుకున్నాం. 5, అదృశ్య శక్తిగా సాతాను వెనకలుండగా కళ్ళ ముందు కనబడే ఒక శక్తిగా సిరి, ధనం అన్నది తాండవం మేలింది ఈ ఉగ్రవాదుల దాడిలో అని అర్థమైపోయింది. ఈ ప్రమాదకరమైనటువంటి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉందాం అని మాట్లాడుకున్నాం. చివరిగా అయిపోయిందిలే అనుకోవడానికి వీలు లేదు. ఉగ్రవాదం ఈ రోజుకి పడగ విప్పి బుసలు కొట్టుచు ప్రమాదానికి సవాలు విసురుతుండగా, అంతకంటే భయంకరమైన సర్పం, మహాఘట సర్పం, ఆది మహాఘట సర్పం అపవాది, వాడు బుసలు కొట్టుచు సర్పము వలె లేదా గర్జించు సింహం వలె వాడు కూడా ఈరోజు మన కోసం మహోగ్రుడై తిరుగుతున్నాడు. జాగ్రత్త. మనల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని ఇశ్రాయేలీయుల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. కానీ కాపాడువాడే కాదు, రక్షించువాడే కాదు కొనకడు నిద్రపోడు, భక్షించేవాడు కూడా కునకక నిద్రపోకనే మనతో పోరాడుతున్నాడు. గుర్తిద్దాం, జాగ్రత్త పడదాం. వీడి బారి నుండి అపవాదిని, వాని క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన మనోనేత్రములను వెలిగించే మాటలు మనకు అందించి ప్రపంచ కళ్యాణం కోసం, ప్రపంచ మానవాళి రక్షణ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచారు. పరలోకంలో సింహాసనాసీనుడై రాజ్యపాలన చేస్తున్న ఆయన
మరలా ఒక్కసారి లోకానికి రాబోతున్నాడు. దట్ ఈస్ ద ఫైనల్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నీతిమంతులను తీసుకొని వెళ్తాడు, అనీతిమంతులను శిక్షిస్తాడు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. బ్యాప్టిజం తీసుకోకుండా ఇంకా వాయిదాలు వేస్తుంటే ఇంత విపత్తులలో, ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో, ఒకవైపు వైరస్, ఒకవైపు వర్షాలు, ఒకవైపు వరదలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న ఇలాంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ఇక బ్యాప్టిజం తీసుకున్నవారు మీరు రక్షణ అనే ఓడలోనే ఉన్నారా, ఒకవేళ బయటకు వచ్చారేమో పరిశీలించుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడితే మంచిది అని సెలవిస్తూ మీ సహోదరునిగా ఈ మాటలు ముగిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి జీవాహారమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అమెరికాలో జరిగిన దాడి నేర్పుతున్న 6 పాఠాలు, అవేంటో ఒక వార్తాపత్రికలో వచ్చిన విశ్లేషణను ఆధారం చేసుకొని మేము మాట్లాడుకునగా మీ జీవ గ్రంథంలో కూడా తండ్రి ఇంత గొప్పగా అవే 6 సూత్రాలను మా ఆత్మ కోసం, అవే 6 సూత్రాలు అపవాది నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం మీరు వ్రాయించిన సంగతులు మేము చూడగా మా జీవితాలను మేము మెరుగుపరుచుకున్నటకు ఈ అవసరమని మాకు అనిపిస్తున్న తరుణంలో ఈ మాటలను మేము పెడచెవిన పెట్టక మా హృదయం అనే పలకపై ముద్రించుకొని ఈ మాటల ప్రకారంగా జీవించుటకు మమ్మల్ని ఇంకా బలపరచమని, మంచి నేలను పడిన విత్తనముల వలె ఈ మాటలు మా జీవితాలలో గొప్పగా ఫలించులాగన సహాయం చేయమని వేడుకొనుచున్నాం. అలాగనే ఎందరో ప్రియులు తండ్రి వైరస్ బారిన పడి బలహీనపడి ఉన్నారు, కొందరైతే నిద్రించి ఉన్నారు. వారందరి కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తూ మీ ఆదరణను కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని సేద తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇస్తున్న బలముతో మరింత గొప్పగా మీ పరిచర్యలో ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ఆసక్తిగా ఇంతవరకు మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరి జీవితాలలో నెమ్మది, సంతోషం, ఆదరణ ఎలవేళలా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరలో మేమందరము ఒకచోట కూడుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు సహాయం చేయమని మరొక్కసారి మిమ్మల్ని మాత్రమే ప్రతి కారణమును బట్టి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడిపిన మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథ వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆత్మీయంగా మేలుకొల్పుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫో క్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు TWM సాంగ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోని చిన్నపిల్లల సందేశంల కొరకు TWTC కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశంల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8187852132 మరియు www.twmglobal.org అను మా ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు.